పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది పురులరా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సభలో పాలుపంపులు పొందటానికి ప్రభువు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదే విధంగా ఈ అద్భుతమైన క్రైస్తవ ఉజ్జీవ సభకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన ప్రియులు దైవజనులు బ్రదర్ ప్రేమ్ చంద్ గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులందరికి కూడా ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు. ఈ సభకు చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనములు. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు ప్రభునామంలో నిండైనటువంటి శుభాభివందనాలు. అలాగే మా సౌండ్ ఇంజనీర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు. లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయ్య గారి ద్వారా వ్రాయించిన మత్తయి సువార్తలో నుండి 13వ అధ్యాయంలో 47వ వచనం నుండి 50వ వచనం వరకు నేను చదువుతాను, మీరు తీసి చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపరలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్య ముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు, లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు ఆరని మంటై నా ఆశల సౌధమని. ఆరని మంటై నా ఆశల సౌధమని. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుతున్నాను గురి యొద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుతున్నాను గురి యొద్దకే నేను. అదే నా ఆకాంక్ష, అదే నా శ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. అదే నా ఆకాంక్ష, అదే నా శ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. స్తోత్ర. సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వ జగద్రక్షకుడును
సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దివ్యమైన బోధలు ఎన్నో చేశారు. ఆయన బోధిస్తూ పరలోక సంగతులను బయలుపరిచారు. పరలోకాన్ని గురించి దివ్యమైన విషయాలు ఆయన ప్రకటించారు. బాగా ఆలకించారు. ఆయన బోధిస్తూ ఉపమాన పరిభాషలో కూడా బోధించారు. పండిత పాములకు అర్థమయ్యే రీతిగా దివ్యమైన కోణంలో ఆయన బోధలు చేశారు. ఆయన బోధలో ఆయన బోధిస్తున్న క్రమంలో ఎన్నో గొప్ప ఉపమానాలు ఆయన చెప్పటం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఉపమానము లేకుండా ఆయన ఏదియో బోధించలేదు అని కూడా లేఖనం చెబుతాం. బైబిల్లో అక్షరము, అలంకారము, మర్మము, ఉపమానము అని ఉంటాయి. బాగా గమనించండి. బైబిల్ తెరిచిన వెంటనే మనకు అక్షరాలు కనబడతాయి. అక్షరాల వెనుకాల అలంకారం ఉంటుంది, ఉపమానం ఉంటుంది. ఈ అక్షర, అలంకార, ఉపమానాల వెనుక ఉండేదే మర్మం. అదే మన ఆత్మలకు ఆహారం, ఆత్మీయ సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా ఆలకించండి. కనుక అక్షరాలు, దాని వెనక అలంకార భాష, ఉపమాన పరిభాష, వీటి తర్వాత ఆత్మలను బలపరిచేటువంటి ఆత్మీయ మర్మం అనే ఆహారము నిక్షిప్తమై ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది బైబిల్ని అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మర్చిపోయి వ్యర్థ ప్రేలాపనలు పేరుతూ ఉంటారు. క్రీస్తుకి, క్రీస్తు వారి మార్గానికి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దానికి కారణం అపవాదిగాడు వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశారు. వాళ్ళు లోకానుసారులు గనుక, అక్షరానుసారులు గనుక అక్షరం దగ్గరే వాళ్ళ జ్ఞానం ఆగిపోయింది. అందుకని బైబిల్ని అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఈ అక్షరానుసారుల మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఈ అక్షరానుసారుల మాటలు ఎలా ఉంటాయంటే, బైబిల్లో భూతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మదిలో భూతుంది నిజానికి. కనుక బైబిల్లో కూడా వాళ్ళకి ఏం కనబడుతుంది? భూతే కనబడుతుంది. వాళ్ళకి గొలియాతు, పిలాతు అనే పేరుల్లో కూడా భూతులే వినపడతాయి. ఇక దాని వివరాల్లోకి నేను వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి తలంపులు కలిగి ఉన్న వ్యక్తులు కనుక గొలియాతు, పిలాతు అనే మాటల్లో కూడా వాళ్ళకి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? అదే కనబడుతుంది. అంతటి దారుణమైన మైండ్ సెట్ తో కొనసాగుతున్న లోకానుసారులు, అక్షరానుసారులు లోకంలో పెట్టిపోతున్న దినములు. వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే, బైబిల్లో తేలుంది, బైబిల్లో తేలుంది, బైబిల్లో తేలుంది అంటాడు. ఎక్కడుందరా అంటాం మనం. పలానా అధ్యాయంలో, పలానా వచనంలో, పలానా గ్రంథంలో తేలుంది అంటాడు. ఎందుకు అక్కడికి వెళ్ళి చూస్తే తేలు ఉండదు, బేతేలు ఉండదు. ఒరేది తేలు కాదురా, బేతేలు అన్నాం అనుకోండి, ఒక్కోడు ఎంత వివరించినా. బేతేలు అంటే అదొక రకమైన జాతి తేలుని మళ్ళా కూడా వచ్చేస్తాడు. ఒరే కాదురా, బేతేలు అంటే దేవుని సన్నిధి. బేతేలు చాలా ప్రాముఖ్యమైన చోటు. అది నువ్వు అనుకుంటున్న తేలు కాదు, బేతేలు అని మనం వివరించినా సరే ఆడు ఇంకో వాదానికి దిగుతాడు. ఏమిటా వాదం అంటే, బే తర్వాత తేలిన ఉందా లేదా, బే తర్వాత తేలిన ఉందా లేదా అంటాడు. వాడికి ఆ తేలే కావాలి, మేలొద్దడి తేలే కావాలి. పైగా ఆ తేలు ముందున్న బే వద్దడి. ఎందుకంటే వీడి బే బ్యాచ్ కదా, వీడికి ఆ బే వద్దు. ఆడొకటే మొండి వాదనకి దిగుతాడు. ఏమని? బే తర్వాత తేలుందా లేదా అంటాడు. ఏమంటాం దానికి? ఆడ ప్రశ్నలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఎంత వింతగా ఉంటాయి మీకు చెప్తాను. నా దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గా చేసేటువంటి బాబు దావీదు, నల్లి దావీదు రాజని మా మినిస్ట్రీలో అసిస్టెంట్ పాస్టర్. మొన్న క్రిస్మస్ కి మందిరం అంతా చక్కగా అలంకరించారు బిడ్డలు. నేను కూర్చున్నాను, సోఫాలో కూర్చుని వాళ్ళని ఒకసారి పిలిచాను. ఒరే ఇట్లారా అన్న. ఏంటంటే అయ్యారు అని వచ్చాడు. చెట్లు ఎక్కడం వచ్చారా నీకు అన్న. ఎక్కుతానయ్య గారు అన్నాడు. ఏది క్రిస్మస్ చెట్టు ఎక్కరా అన్న. సరదాగా
అదేమంటాడు అంటే ఉత్సాహపరంతో పనులు చేస్తారు కదా పిల్లలు, ఏది క్రిస్మస్ చెట్టు ఎకరా అన్న, అరే బాబా ఎగరా అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎంత ఈ మాట ఎంత విచిత్రమైనదో. వాళ్ళ ప్రశ్నలు కూడా ఇప్పుడు ఆ చెట్లు ఎక్కగలడు, కానీ ఈ చెట్టు ఎక్కువ ఎక్కాడు. మీకు అర్థమైందా? అలాగే వాళ్ళని అడిగే ప్రతి ప్రశ్నకు మనం జవాబు చెప్పగలం. మరి బేర్ తర్వాత తేలుందా లేదంటే ఏం చెప్తాం? మీకు అర్థమైందా? వాళ్ళ వాదనే తప్పు, వాళ్ళ ప్రశ్నే తప్పు. ప్రతి తప్పు ప్రశ్నకి జవాబులు ఇచ్చుకుంటా వెళ్ళటానికి వాడిలాగా పని పాట లేనిది కాదు క్రైస్తవ్యం. మనమందరం దేవుని పనిలో ఉన్నాం. మన పైన మురిగే ప్రతి కుక్కకు జవాబు చెప్పుకుంటూ వెళితే మన యాత్ర మధ్యలో ఆగిపోతుంది, గురి యొద్దకు చేరటం ఆలస్యం అయిపోతుంది. అందుకనే ప్రార్థన, దర్శన, పట్టుజల తారు ముంగమూరి దేవదాసయ్య గారు ఏమన్నారంటే, వాదముల వల్ల భేదములు వస్తాయన్నాడు. వాదాల వల్ల భేదాలు వస్తాయి తప్ప అవతల వాడు అసలు మారడన్నాడు. నువ్వు చెప్పు అంతే, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నాడు. నమ్మితే సొమ్ము వాడికి, నమ్మకపోతే దులిపే దుమ్ము. అది ఈ దుమ్ము దులిపకే వచ్చాయి అంతే అని చెప్తాడే. 127 సంవత్సరాలు ఈ భూమి పైన బ్రతికి గొప్ప పరిచర్య చేసిన ధన్యుడు దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు. అంత గొప్ప దైవజనుడు ఆయన. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే 64 సంవత్సరాలు అవుతుంది. ఆయన చెప్పిన మాట మీకు అర్థమవుతుందమ్మా? కానీ గుర్తుంచుకోండి, వాదాల వల్ల భేదాలు తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఉగ్రత పొందటానికి పుడతారు తెలిసి ఈ భూమి మీద. బైబిల్ చెప్తున్న మాట ఇది, నా సొంత మాట కాదు. కొంతమంది ఉగ్రత పొందటానికి పుడతారు. యేసు ప్రభు వారు సువార్త చెప్పిన వాళ్ళు మారరు. ఒక్కసారి లాజర్ని పైకి పంపిస్తే మా సోదరులకు సువార్త చెబుతాడు, మారిపోతారు. నేను వచ్చిన చోటుగాళ్ళు రాకుండా తప్పించుకుని పరదేశకి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారు, పంపమన్నాడు ధనవంతుడు. ప్రభు ఏమన్నారు? బాబు అక్కడ మోషే వంటి ప్రవక్తలు చెప్పటానికి ఉన్నారు, వాళ్ళ మాటే వినని వాళ్ళు ఇతను వెళ్ళి చెప్పినా వినరు, ఊరుకున్నాడు. కనుక కొంతమంది మారరు, ఎందుకంటే వాళ్ళు ఉగ్రత పొందటానికి పుడతారు. పుట్టటమే నరకానికి ఫస్ట్ క్లాస్ బెర్తలు రిజర్వేషన్ చేయించుకుంటారు. లైక్ ఇస్కరియోతు యోధ, వాడు పుట్టిందే ఉగ్రత పొందటానికి. అందుకనే వాడి గురించి ముందే ప్రవచనం చెప్పబడి. కొంతమంది ఉగ్రత పొందటానికి పుడతారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువుకోండి. దైవ జనులను గురించిన గొప్ప అధ్యాయం అది. ఆదరణతో కూడిన అధ్యాయం, వాగ్దాన పూర్వకమైన అధ్యాయం అది. ఆ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ప్రవక్త గారి ద్వారా ఏమన్నారంటే, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టును తయారు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకు పాడు చేయు వారిని సృజించిన వాడను నేనే అన్నాడు. అంటే పాడు చేయటానికే కొంతమంది పుడతారు. ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పినా మారరు. నరకాన్ని నింపటానికి పుట్టే బ్యాచ్. అర్థమవుతుందండి? కనుక ఈ విషయాలు శ్రద్ధ కలిగి మీరు గమనించి, పాము వలె వివేకంగాను, పావురము వలె నిష్కాపటులుగాను ఉండాలి. తోడేళ్లు తీవ్రతరం అవుతున్న రోజులు ఇవి. ఏం పర్లేదు, దేవుని ఆత్మ సహాయం అనుకుంటుంది. నక్కల్ని పట్టి, తోకల్ని కట్టి, దివిటీలు పెట్టి, ఫిలిస్తీన్ల కుప్పలు తగలెట్టి చేసాడు లేదా దేవుని ఆత్మ సహాయంతో. అలాగే ఈ తోడేళ్లను పట్టి, వాటి తోకలను కట్టి, దివిటి పెట్టి, వాళ్ళు అనుకుంటున్న కుప్పల్ని తగలెట్టి వాళ్ళ పీచ మణిచే రోజు ఒకటి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దయచేసి గమనించండి, అక్షరానుసారులతో వాదం మనకు అవసరం లేదండి. మన ప్రయాణానికి ఆటంకం కలుగుతుందండి. ఎందుకంటే వాడి వాదన ఎలా ఉంటదంటే, ముందు తేలంటాడు,
మనం కాదురా బేతేలు అంటాం, వాడికి అర్థం అవుద్ది. కానీ ఆ వాదాన్ని ఇంకో స్టేజ్కి తీసుకెళ్తాడు. ఏంటది? బేతేలు అంటే అదో వింతైన తేలు అంటాడు. అది కూడా ఆ వాదాన్ని కూడా మనం కొట్టేస్తాం. కొట్టేస్తే మొండి వాదంలోకి దిగుతాడు. ఏమిటా మొండి వాదం? బే తర్వాత తేలుందా లేదా, అప్పుడే అర్థమైపోతాడు జ్ఞానం. అలాగా పక్కన ఆడుకో అన్నట్టుగా మనం వెళ్ళిపోవాలి. మీకు అర్థమైందండి? అంతే. అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పదార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మరిచిపోయే వాళ్ళల్లో అధిక సంఖ్యాకులు ఉగ్రత పొందటానికి పుట్టారు. నాశనము చేయుటకు, పాడు చేయుటకు పుట్టారు. ఎప్పటికీ వాళ్ళ తీర్పు మొదలయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని గుర్తెరగండి. మనం మాత్రం బైబిల్ని ఎప్పుడు ఎక్కడ అక్షరార్థంగా చదవకూడదు. అక్షరం వెనకాల అలంకారం ఉంటుంది, ఉపమానం ఉంటుంది, అలంకార భాష ఉంటుంది. అలంకార భాష అంటే అదేదో వింతైన భాష ఏమో, అది మనకు రాదేమో, ఇంగ్లీష్ భాషలాగా అది మనకు కష్టమేమో అనుకోకండి. అలంకార భాష అంటే పోలికలతో కూడిన భాష. ఒక వ్యక్తిని మరొక విధంగా, ఒక వస్తువును మరొక విధంగా, ఒక ప్రాంతాన్ని మరొక విధంగా పోల్చి మాట్లాడటమే అలంకార భాష. బైబిల్లో అలంకార భాష ఉంది. ఇది పోలికలతో కూడిన భాష. దావీదు గారు ఏమన్నారు? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నానన్నాడు. అది పోలిక, దాన్ని అలంకార భాష అంటారు. అంటే తనను తాను దేనికి పోల్చుకున్నాడు? ఒలివ చెట్టుకు పోల్చుకున్నాడు. నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు అని పిల్లలు దేనికి పోల్చబడ్డారు? ఒలివ మొక్కలకు పోల్చబడ్డారు. ఒక చూపు లేని వ్యక్తికి యేసు ప్రభు వారు చూపునిచ్చి నీకేం కనబడుతుందో చూడు అంటే వాడు చూపును పొందుకుని నాకు మనుషులు కనబడుతున్నారు, వారు చెట్ల వలె అటు ఇటు తిరుగులాడుచున్నారు అన్నాడు. అక్కడ కూడా మనుషులు దేనికి పోల్చబడ్డారు? చెట్లకు పోల్చబడ్డారు. చెట్లకే ఉంటండి, పెట్లకు పోల్చబడ్డారు, గొట్లకు పోల్చబడ్డారు, ముళ్ళ తొప్పలకు గచ్చ పొదలకు మనుషులు పోల్చబడ్డారు. వాళ్ళ గుణగణాలను బట్టి నక్కలకు, కుక్కలకు, గుర్రాలకు, గాడిదలకు, గొర్రెలకు, మేకలకు కూడా మనుషులు పోల్చబడ్డారు వాళ్ళ తత్వాలు బట్టి. ఇదంతా అలంకార భాష. ఆ నక్కతో ఎలాగూ చెప్పు అని ఉపమాన పరిభాషలు, ఇవన్నీ అలంకార పరిభాషలు కదా. గుర్తుంచుకోండి, ఇలా ఎన్నో సార్లు మనుష్యులు వివిధ రకాలుగా పోల్చబడ్డారు. ఇదంతా కూడా అలంకార భాష. మీకు తెలుసా, మనం కూడా అలంకార భాష మాట్లాడతాం. ఒకటి ఈడొచ్చిన వివరం ఉండదు. ఈడు ఎద్దులాగా ఉన్నాడు కానీ యుద్ధానికి పనిచేయడం అంటాం. యుద్ధానికి పనిచేయడం అంటే జీవితం అనే యుద్ధానికి పనిచేయడని. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అను. నరుని కాలము అంటే నరుని యొక్క జీవిత కాలం. నరుని జీవిత కాలం ఈ భూమి మీద యుద్ధ కాలం. అంటే మన బ్రతుకు ఒక యుద్ధంతో సమానం. ఈ యుద్ధంలో మనం గెలవాలా వాడాలా? గెలవాలి. దేవుని కొరకు నిలవాలి, గెలవాలి, ఫలభరితంగా మనం మారాలి. జీవితం అనే యుద్ధానికి పనిచేయను ఏమంటాం? వీడు యుద్ధలా ఉన్నాడు కానీ యుద్ధానికి పనిచేయడు రా అంటాం. ఎందుకంటే ఒకటి ఈడొచ్చిన వివరం ఉండదు. ఎదుగుతాడు, కంచాలు తింటాడు ఇంట్లో, బయటికి వెళ్ళి ఏమండి చెడు తిరుగులన్నీ తిరిగేసి లేనిపోని గొడవలను ఇంటి మీదకి తెచ్చిపెట్టేస్తా ఉంటాడు. ఎదిగాడు కానీ కుటుంబానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండడు. అలాంటి చూసి ఏమంటాం? నా బుజ్జి, నా కన్నే, మా నాన్నే, నా కాసులే, నా బంగారమే, నా ఉజ్జరాలే, నా వైడూర్యాలే, నా రత్నాలే అంటావా? రేవులో తాడి చెట్టులాగా ఎదిగేవరా అంటాం. అంటే వాడిని దేనికి పోల్చాం? తాడి చెట్టుకు పోల్చాం. ఇంకా మా ప్రాంతాలలో పల్లెటూళ్ళు అయితే పోతు బొప్పాయి చెట్టులాగా ఎదిగేవరా, ఏం ఉపయోగం అంటారు. అంటే పోతు బొప్పాయి చెట్టు అంటే మగ బొప్పాయి చెట్టు ఉంటుంది. అది ఏదో పువ్వులు వేసేస్తుంది, కాళ్ళు వేసేస్తుంది తప్ప కాయలు ఉపయోగం ఉంటుంది దానివల్ల. దానికి పోలుస్తారు, రే పోతు బొప్పాయి చెట్టులాగా ఎదిగేవరా, ఏం లాభం అంటారు. అలా పోలుస్తారు తాడి చెట్టుకి, పోతు బొప్పాయి చెట్టుకి. అంటే వాడు చెట్ట కాదు, అలా పోల్చి మాట్లాడారు. అది అలంకార భాష. సరిగ్గా చదవట్లేదు పిల్లోడు, తిరుగుతున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి తల్లి అని చెప్పొద్ది, మా అబ్బాయి అండి చదువుకోకుండా అడ్డగాడిదలాగా తిరుగుతున్నాడు అంటాడు. అంటే వాడు గాడిదా? మన అడ్డమైతే నువ్వు నిలువా? కాదు కదా, అలా అంటావు, అవునా కదా. ఇదంతా అలంకార భాష.
కొత్తగా వచ్చిన కోడలు అత్తగారి నెత్తి మీద దొంతయింది అనుకోండి, ఆ అత్తగారు తన కుమారుడు చెప్పుద్ది కోడల కోసం, రే కొత్తగా వచ్చిన కోడలు పిల్ల అంటే నీ భార్య అనగా నా కోడలు, అత్తగారిని కూడా చూడకుండా చెట్టు అంత మనిషిని పట్టుకుని, ఎంత మనిషి అంటే భూమిలో పుట్టగారులాగా ఎంత ఉంటది, చెట్టు అంత మనిషిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అంటుంది అంటది. అంటే ఇప్పుడు చెట్ట కాదు, అలా పోల్చుకుంది. అది అలంకార భాష. మీకు ఎంత అవుతుంది ఇప్పుడు? ఇదంత అలంకార భాష. వీడు వెంటే ఉండి వెన్నుపోటు పొడిసే జిత్తుల మారి, అది చూసారా చెప్పేసారు మిగతా మీరు నక్కండి అంటారు. అంటే నక్కకు పోల్చాం, అది అలంకార భాష. ఒక్కోడంటే చిన్న గొడవకి పెద్ద గొడవకి పేటరీగిపోయి అరిచేస్తా ఉంటాడు. అలాంటి చూసి ఏమంటాం, మీ నోట్లో నోరెంట్లో ఉంటే కుక్క నోట్లో కనపెట్టినా ఉంటాయి అంటాం. అంటే వాడిని దేనికి పోల్చామండి? కుక్కకు పోల్చాం. అది అలంకార భాష. ఇలా మనం కూడా అలంకార భాష మాట్లాడతాం, కానీ మనం మాట్లాడే అలంకార భాష మనుషులను తిట్టేదిగా ఉంటుంది. బైబిల్లో ఉన్న అలంకార భాష పాఠాలు నేర్పేదిగా ఉంటుంది. మనం మాట్లాడే అలంకార భాష లోకానుసారంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న అలంకార భాష ఆత్మానుసారమైన విషయాలను నేర్పేదిగా ఉంటుంది. కనుక బైబిల్లో అలంకార భాష ఉంది. అలంకార భాష అంటే పోలికలతో కూడిన భాష. అర్థమైందా ఇప్పుడు మీకు? మరి కంటి చూపే కానీ నోటు మాట లేని పేషెంట్లా చూస్తారేంటి? పప్పుకు తాలింపు ఉండాలి, బట్టకు జాడింపు ఉండాలి, క్రైస్తవులమైన మనకు కాస్త కదిలింపు ఉండాలి. ఇలాంటి ఉజ్జీవ కూటానికి వచ్చే కూడా యెహోవా నాకు ఆభరణ ఊపిరి లేదన్నటువంటి అలాగే కాస్త హుషారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీరు ఇలా స్పందిస్తే, స్పందన బాగుంటే మేము హాయిగా హ్యాపీగా కొన్ని విషయాలు ఎక్కువగా చెప్పగలుగుతాం. రెప్పలై ఉంటే సప్పలై ఉంటుంది. ఇక్కడ నుండి రెప్పలై లేకపోతే మందిరం ముందు ఉన్నామా, మార్చురి రూమ్ లో ఉన్నామో తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు స్పందించాలి. అడిగినప్పుడు ఏమంటారు? స్పందిస్తారా? స్తోత్రం చెప్పండి మరొకసారి. దేవునికి స్తోత్ర. మంచివాడు మీరు, బాగా వినండి. అలంకార భాష అంటే పోలికలతో కూడిన భాష. ఇది అర్థమైంది కదా? రైట్. అలాగే ఉపమాన భాష ఉంటుంది. ఏ భాష ఉంటుంది? ఉపమాన భాష. కొంతమంది ప్రసంగంలో ఎక్కువగా ఉపమానం చెప్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఉప్పు రుచినిస్తుంది, ఎక్కువైతే గోపగలుగుతుంది, కనగలవండి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ ఉపమానాలు ఎలాంటివంటే, కూరలో ఉప్పు వంటివి. కూరకి ఏమిస్తుందంటే ఉప్పు రుచినిస్తుంది. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది. అన్నీ వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు అంటది. ఉప్పులో 7 గొప్పతనాలని ఇజ్రాయెల్ దేశం మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగించారు. అది రికార్డెడ్ గా ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. జాన్ మంగాచార్యులు అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ అప్లోడ్ చేసి ఉందండి. అది ఉప్పులో 7 గొప్పతనాలని ఇజ్రాయెల్ దేశంలో ఓర్ యహూదా ప్రాంతంలో ఇలాగే మీటింగ్స్ పెడితే వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పిన ప్రసంగం అది. ఉప్పులో 7 గొప్పతనాలు. అందులో ఉప్పుల గురించి చాలా విషయాలు ఉంటాయి. ఉప్పు యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది ఆ విషయం ద్వారా. అంత గొప్పది ఉప్పు. చూడండి, రుచికి ఉప్పు ఎంత గొప్పదో విషయానికి ఉపమానం అంత గొప్పది. అవి ఎక్కువ అయిపోకూడదు. ఎక్కువ అయిపోవటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా అండి? ఈ మధ్యన ఈ పాస్టర్ గారు ఎప్పుడు కథలు చెప్తాడు అంట మొదలెట్టారు. అవునా కదా? ఎందుకు ఆయన చెప్పేది పాపం కథలు కాదు, ఆయన చెప్పేది ఉపమానం. అది గుర్తుంచుకోవాలి. పైగా దయచేసి మనోళ్ళ మీద మనం నిందలు వేసుకోవటం ఎంత ప్రమాదం అండి. మన వేలుతో మన కన్ను పొడుచుకోవటమే కదా. దీనివల్ల ఇతరులు కూడా మన మీద ఎక్కువగా మాటల దాడి చేస్తున్నారు కదా. సిగ్గుండాలి కదా మన బ్యాచ్కి. కనుక దయచేసి గమనించండి. ఒకవేళ ఉపమానాలు ఎక్కువైనా ఆ ఉపమానంలో పాఠాలు ఉంటే వాటిని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. అర్థమవుతుందా? ప్రభువు కూడా ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. అది గుర్తుంచుకోండి. ఉపమాన భాష చాలా గొప్పదండి. ఉపమాన పరిభాష బోధ చాలా ఉన్నతమైంది. ఎంత ఉన్నతమైందంటే నాలాంటి పామరులకు కూడా, అంటే మీరు జ్ఞానులు అనుకోండి, నేను గాడిదని, మీరు మహానుభావులు, నేను మనిషిని, మీరు పండితులు అనుకోండి, నేను పామరుని. నాలాంటి పామరులకు కూడా
విషయం అర్థమయ్యేలాగా చెప్పటానికి ఉపమాన పరిభాష బోధ ఎంతో ఉపయోగపడుతుంది. గట్టిగా స్తోత్రం చెబుతా. అందుకనే ప్రభు ఏం చెప్పేవారు? ఉపమాన బోధ కూడా చెప్పేవారు. అలా యేసు ప్రభు వారు చేసిన ఉపమాన పరిభాష బోధలో ఒక బోధే మత్తయి సువార్త 13వ అధ్యాయములో ఉన్నటువంటి ఉపమాన పరిభాష బోధ. మీరు జాగ్రత్తగా లెక్క గడితే 7 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. ఎన్ని ఉంటాయండి? 7 ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉంటాయి, ఉపమానాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. ఈ 13వ అధ్యాయంలో ఉన్న 7 ప్రాముఖ్యమైన ఉపమానాలు ఎంత గొప్పవంటేనండి, ఒక వ్యాఖ్యాత ఎలా అన్నారు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న 7 ఉపమానాలు ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలకు 7 బలమైన సందేశాలు అని చెప్పాడు. జాగ్రత్తగా మీరు ఉపమానాలు ఒక్కొక్క సంఘానికి ఆపాదించుకుంటూ వెళితే కరెక్ట్ గా సూట్ అవుతాయి. అది ఆ భక్తులు చెప్పిన వ్యాఖ్య. ఇందులో ఉన్న 7 ఉపమానాలు ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలకు 7 సందేశాలు అన్నాడు. అంత గొప్పవి ఈ 7 ఉపమానాలు. ఈ 7 ఉపమానాలలో నుండి ఒక ఉపమానం అంతా మనం చదువుకున్నాం. ఏ వచనం నుండి ఏ వచనం వరకు? 47 నుండి 50వ వచనం వరకు ఒక ఉపమానాన్ని మనం చదువుకున్నాం. ఆ ఉపమానాన్ని మనం గమనిస్తే దేవుడు పరలోకాన్ని గురించి చెబుతున్నారు. నాతో చెప్పండి, దేని గురించి? పరలోకాన్ని గురించి చెబుతున్నారు. అంతేకాదు పరలోకానికి ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళరు అనే విషయాన్ని కూడా ఇక్కడ దేవుడు చెప్పేశారు. చాలా మంది అంటారు, ఆ పరలోకానికి ఎవరు వెళ్తారో ఎవరో తెలుసండి అంటారు. తెలుసు, అదేం పెద్ద గొప్ప విద్య కాదు. ఎందుకు గొప్ప విద్య కాదంటే దేవుడు ఆల్రెడీ ఆ విషయాన్ని చెప్పేశారు కనుక అది మాకు సులువైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చెప్పకపోతే అర్థమయ్యే విషయం అది కాదు, కానీ చెప్పేశారు. ఆయన చెప్పేశారు. పరలోకాన్ని గురించి చెప్పి, నరకాన్ని గురించి చెప్పి, ఈ ఉపమానంలోనే పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి కూడా చెప్పి, పరలోకానికి ఎవరు వెళతారు, నరకానికి ఎవరు పోతారు ప్రభు చెప్పేశారు. అదే అక్కడ మనం చదువుకున్న విషయం. అయితే దేవుడు ఈ ఉపమాన పరిభాషలో అలంకార పదాలతో చెప్పారు. ఏ పదాలంటే ముందే చెప్పే అలంకార భాష అంటే ఏమిటో మీకు అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు అంశంలోనికి వెళదాం రండి. మరియు పరలోక రాజ్యము అన్నారు ఆయన. మరియు పరలోక రాజ్యము అని ఎత్తుకుని చెప్పడం మొదలుపెట్టి వెంటనే ఆ ఉపమానంలో అలంకార పద ప్రయోగాలు దేవుడు చేయటం మొదలు పెట్టారు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని ఏరి గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదునలా ఎలాగే యుగ సమాప్తి అందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులు 2 దుష్టులను వేరుపరిచి ఈ దుష్టుల్ని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అన్నారు. ఈ ఉపమానం మీకు కొన్ని నిమిషాల్లో అర్థమయ్యేలా చెప్తారు దేవుని పనివాడిగా. జాగ్రత్తగా. సముద్రము అంటే లోకం. అలంకార పదాల వివరణ చెబుతున్నాను. సముద్రము అంటే లోకము. ఈ లోకము సముద్రానికి పోల్చబడిందా లేదా? పోల్చబడింది. అక్కడ సముద్రము అంటే ఈ లోకము. ఈ లోకమున పడిన సముద్రంలో చేపలు ఎవరు అంటే మనము. ఈ లోకమున పడిన సముద్రంలో మనం ఎవరని చెప్పండి? చేపలు. అదేంటంటే వారం వారం శతకోసు తినేస్తాం మేము చేపలకు పోల్చబడటం ఏంటి అంటారేమో. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి అని రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథం 1:14. దేవుడు నరులను ఎలా చేశారట? ఏలిక లేని చేపలతో ప్రాకే పురుగులతో సమానంగా చేశారట. ఎందుకలా? మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వగారు ఆజ్ఞను ధిక్కరించి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను భుజించి మహిమను కోల్పోయి పాపపు మాలిన్యాన్ని పొడి తెచ్చుకుని దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తగ్గొట్టుకుని పాతాళంతో బంధాన్ని కలుపుకుని ఏదైనా తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. అలా ఏదేను తోట నుండి తోలివేయబడింది మొదలుకుని వాళ్ళ నుండి విస్తరించిన మానవ జాతంతా ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ సమానులుగా చేయబడ్డారు. అర్థమవుతుందా? దీనికి కారణం ఆజ్ఞాతిక్రమం. దీనికి కారణం
పాపం యొక్క ప్రవేశం. అర్థమైందా మీకు? అది అప్పటి నుండి మనం ఏలిక లేని చేపలతో ప్రాగు పురుగులతో సమానులంగా చేయబడ్డాం. కానీ మొదట్లో ఎంత గొప్పవాడో తెలుసా నరుడంటే? 8వ కీర్తన 5వ వచనం చదువుకున్న తర్వాత, 8వ కీర్తన 5వ వచనం చదువుకున్న తర్వాత, ఇప్పుడు కాదు, నరుడు ఎంత గొప్పగా చేయబడ్డాడో ప్రభు ఆ కీర్తనలో వివరించారు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన కీర్తనాకారుడు తెలియజేశాడు ఆ విషయాలు. చెబుతూ సృష్టి అంతటిని నరుడి పాదముల క్రింద ఉంచావు అని ఉంటదండి. అక్కడ అంత ఉన్నతుడిగా చేయబడ్డాడు నరుడు. కానీ ఆజ్ఞను అతిక్రమించటం వల్ల, ఏదేను తోట నుండి వారు బయటికి తోలి వేయబడటం వల్ల అంత స్థితి నుండి దిగజారిపోయి ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో సమానులుగా చేయబడ్డారు. అర్థమవుతుంది మీకు? అందుకని ఇప్పుడు మనం దేనికి పోల్చబడ్డాం చెప్పండి? ఒకరి అవిధేయత వలన అందరూ అవిధేయులుగా తీర్చబడ్డారు కనుక ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ మనము సమానులముగా చేయబడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఆ మాటలో మొదటి మాట, ఏలిక లేని చేపలతో మనము పోల్చబడ్డాం. ఏలిక లేని చేపలతో మనం సమానులమని చెప్పబడ్డాం వాక్యం. అవి ఏ చేపల నుండి? ఏలిక లేని చేపలు. అంటే ఏలిక ఉండడు చేపలకి. అంటే ఒక పరిపాలకుడు చేపలకి ఉన్నాడు, ఒక రోలర్ ఉండడు వాటికి. అందుకనే పెద్ద చేప వచ్చి చిన్న చేపనే మింగేస్తా ఉంటుంది. దాన్ని పట్టుకుని చెత్త కొట్టేసి జైల్లో పెట్టడానికి ఎవరైనా ఉంటారండి? ఉండరు. ఎందుకంటే వాటికి ఏలిక ఉండదు. అందుకని ఏలిక లేని చేపలు అని మనం పోల్చబడ్డాం. మీరు గమనించండి, మళ్ళీ అంశంలోకి వస్తున్నాను. ఈ లోకమే ఒక సముద్రం అయితే, ఈ లోకమనబడిన సముద్రంలో మనము ఏలిక లేని చేపలంగా తిరుగుతుంటే, ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా తోచినట్లుగా కుదిరినట్లుగా అనుకున్నట్లుగా బ్రతుకుతుంటే, అలా అస్తవ్యస్తంగా ఏలిక లేని చేపలంగా ఈ లోకమనబడిన సముద్రంలో తిరుగుతున్న మనల్ని కుదుటపరచటానికి, సరిచేయటానికి, సాధుపరచటానికి దేవదేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఈ లోకమనబడిన సముద్రంలో సువార్త అనే వలను వేయించారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వల అంటే అర్థం ఏంటి? సువార్త. బాగా గుర్తుంచుకోండి. వేయించింది దేవుడు, వేసింది జాలరుడు. జాలరుడు అంటే దైవజనుడు. మిమ్మల్ని మనుష్యులను బట్టే జాలరులుగా చేస్తానని చెప్పండి. మన తండ్రి వ్యవసాయకులకు పోల్చబడ్డారు, కొమ్మరికి పోల్చబడ్డారు, ఏమండి కమ్మరికి పోల్చబడ్డారు. అట్ ద సేమ్ టైం ఆయన జాలరికి కూడా పోల్చబడ్డారు. అందుకనే జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వాళ్ళ కోసం వచ్చావా అనే పాట ఉంది. ఆయన పరమచారు. ఆయన వేయించారు వల. ఏమండి దైవజనులు అనబడిన జాలరులు వల వేశారు. వేయించింది ఎవరు? దేవుడే. బాగా గమనించండి. లోకమనబడిన సముద్రంలో ఏలిక లేని చేపలంగా తిరుగుతున్న మన కొరకు దేవుడు సువార్త అనే వలను వేయించారు. నాన్న ఎందుకంటేనండి తీసిన మాకు ఇవ్వట్లేదు. ఎక్కడ స్వామంలో వేస్తున్నారండి, ఇవ్వట్లేదు. ఏమన్నా అన్నాం అనుకోండి, మీకు మేలు చేస్తాం అంటారు. మేలు చేయటం అనే మాటలు ఎవరన్నా మాట్లాడితే ఈ మధ్య నమ్మట్లేదు. ఎందుకంటే ఎవరో మేలు చేస్తాం ఉంటుంది. మరి మాకు పంపనప్పుడు ఎందుకు? ప్రసంగానికి ఇబ్బంది కదా, అందుకు తీయొద్దని చెప్తున్నాను. తీయకండి బాబా, ప్రారంభంలో తీశారుగా చాలు. నిజమా కదండి చెప్పుకో, ఇవ్వట్లా మాకు. సరే వినండి. లోకమనబడిన సముద్రంలో ఏలిక లేని చేపలంగా తిరుగుతున్న మన కొరకు దేవుడు వేయించిన వల సువార్త అనే వల. ఇక్కడ వల గురించి కూడా కొన్ని మాటలు మీకు చెప్పి తీరాలి. సువార్త అనే వల చాలా గొప్పదండి. సువార్త అనే వలలో కొన్ని భాగాలు ఉంటాయి తెలుసా? చెబుతా మీకు. పాటలు, ఆరాధన, వాక్యం, స్వస్థతలు, సాక్ష్యములు, పత్రికా పరిచర్య, ఇవన్నీ కూడా సువార్త వలలో భాగాలు. ఇప్పుడు సముద్రం మీకు దగ్గరేం కాదు కదండి, మాకు చాలా దగ్గర. నేను ఉండే ప్రాంతానికి సముద్రం దగ్గర. సముద్రం యొక్క పాయ మా ఊరిని ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుందండి. సముద్రం యొక్క పాయ, దానికి కూడా ఆటుపోట్లు ఉంటాయండి. సముద్రం మాకు బాగా దగ్గరండి. అయితే మీరు గమనించాలి, సముద్రంలో కొన్ని విధములైన వేటలు ఉంటాయి. వేటాడటం అంటారు కదా, సముద్రంలో కొన్ని వేటలు ఉంటాయి, వేటాడతారు. ఒకటి
పిల్ల రొయ్యల వేట ఉంటది. ఒడ్డున దేవే వలలు ఉంటాయి. ఒక మనిషి పట్టుకుని దేవుతా ఉంటాడు, ఇలా పట్టుకుని చక్రాలు పడినట్టుగా ఆ ఒడ్డున ఎలా దేవుతా ఉంటే సాయంత్రానికి ఇన్ని రొయ్య పిల్లలు పడతాయి. అవి జాగ్రత్తగా అమ్ముకుంటారు. మనోడికి దగ్గరగా 200-300 దాకా వచ్చేస్తాయండి. ఎక్కువ పట్టేసాడంటే ఆ రోజు 400-500 వచ్చేస్తాయి. అది ఒడ్డున ఆడేటువంటి పిల్ల రొయ్యల వేట. అబ్బాయి ఇది సరిపోవట్లేదు అని చెప్పి కొద్దిగా లోతుకు వెళ్ళాడు అనుకోండి, ఓ 1/2 కేజీ 1/2 కేజీ చేపలు పడతాయి. ఓ 1000-1500 వస్తాయి సాయంత్రానికి. అబ్బాయి ఇది కూడా కుదరదు అని ఇంకా లోతుకు వెళ్ళాడు అనుకోండి, 10 కేజీలు 5 కేజీలు 15 కేజీల చేపలు పడతాయి. అబ్బాయి ఇది కూడా సరిపోవట్లేదు ఇంకా లోపలికి వెళితే నా పొడుగు చేపలు పడతాయి. అవి బాబు ఇది కూడా వద్దని ఇంకా లోపలికి వెళితే టైగర్ రొయ్యలని పడతాయి. సీడు ఉత్పత్తి చేసే రొయ్యలు, ఒక్కొక్క రొయ్య 1,75,000, అలాగా 2 లక్షల పలుకుతున్న ఒక రొయ్య ఎంత ఉంటుంది ఒకటి లోపల ఉంటాయి. సీడ్ ఉత్పత్తి చేసే రొయ్యలు అవి పడతాయి. అబ్బాయి ఇది కూడా వద్దు అని ఇంకా లోపలికి వెళ్ళిపోతే ముత్యాలు పడతాయి. ముత్యపు చెప్పలు, సముద్రంలో చాలా విలువైన ముత్యాలు దొరుకుతాయి. ఇది కూడా వద్దని ఇంకా లోపలికి వెళ్తే నువ్వు పడతావు. నేనంతే కాదు, అలా ముత్యాలు తాగుతాం మనం. కాబట్టి ఇలా కొన్ని రకాల వేటలు ఉంటాయి సముద్రం. ఈ వేటల్లో ఒక వేట ఐల్ వేట అంటారు. చెప్పండి ఏమంటారు? ఐల్ వేట. ఈ ఐల్ వేట ఎంత ఆశ్చర్యకరంగా ఉంటదంటే, గుంపులు ఉంటాయి, బంటాలు ఉంటాయి. 10 మంది ఒక గ్రూపు, 8 మంది ఒక గ్రూపు, 15 మంది ఒక గ్రూపులు ఉంటారు. ఈ గ్రూపుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వల మొక్క ఉంటుంది. పెద్ద వల మొక్క, చాలా పొడుగు ఉంటుంది. అక్కడ ఉండి ఇక్కడ ఉంటుంది ఒక మొక్క. ఆ మొక్కని ఏ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు ఆ గ్రూపుకు సంబంధించిన వల మొక్కని సముద్ర తీరానికి తీసుకొస్తారు. అలా ఒక 5-6 గ్రూపులు వస్తాయి, ఒక 6-7 గ్రూపుల దాకా వస్తాయి. వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, ఈ వల మొక్కను ఆ వల మొక్కకి, ఆ వల మొక్కను ఆ పక్కన ఉన్న వల మొక్కకి పొలకలేసి కలిపేస్తారు. మొత్తం పొలకలు అంటారు వాటి. పొలకలేసి కలిపేసి ఈ ముక్కగా ఉన్నటువంటి వల మొక్కల్ని యాకండి వలగా మార్చేస్తారు. యాకండి వలగా మార్చేసి వీళ్ళందరూ గ్రూప్కి వచ్చి 10-15-8 మంది ఉంటారు కదండి, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఆ వలను సముద్రంలో ఒడ్డి వల పట్టడం అంటారు కదా, వల వేసి చేపలు పడతారు. విస్తారమైన సరుకు వస్తుందండి, అందరూ కలిసి వేటాడతారు. ఆ వచ్చిన సరుకంతా అమ్మేసి, ఐక్యతతో సరుకంతా అమ్మేసి డబ్బులు పంచుకుని, ఏ గ్రూప్కి రావాల్సిన డబ్బులు ఆ గ్రూప్కి పంచుకుని ఎవరి ఇళ్ళకాలు వెళ్ళిపోతారు. దీన్ని ఐల్ వేట అంటారు. ఐల్ వేటలో ఉపయోగించే వల ఒకే వల కాదని, కొన్ని వల మొక్కల కలయికతో కూడిన పెద్ద వలది, అది గుర్తుంచుకోండి. ఐల్ వేటలో వాడేటువంటి వల ఏదైతే ఉందో ఆ వల ఏక వల కాదది, కొన్ని వల మొక్కల కలయికతో ఏర్పడిన పెద్ద వల. సువార్త వల కూడా అంతే. ఐల్ వేట వలలో భాగాలు ఎన్ని వల మొక్కలు ఉన్నాయో సువార్తలో కూడా అన్ని భాగాలు ఉన్నాయి. పాటలు ఒక భాగం సువార్తలు చెప్పండి, ఆరాధన ఒక భాగం చెప్పండి, వాక్యము ఒక భాగం, ఇంకా చెప్పాను కదా గుర్తులేదా, సాక్ష్యము, ఇంకా పత్రికా పరిచర్య, ఇంకా స్వస్థతలు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఒక భాగం. గుర్తుంచుకుంటారా, ఈ విషయాలు చాలా గొప్పవి. ఇన్ని భాగాలు ఉంటాయి. అందుకని ఎవరన్నా కలిపినా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాక్ష్యం చెబుతారు. ఈ మధ్యనండి క్రైస్తవ్యానికి అతి బలమైన సాధనాలుగా వాడబడే సాక్ష్యముల మీద దాడి చేస్తారు కొంతమంది. అవునండి, సాక్ష్యాల మీద దాడి జరుగుతుంది. క్రైస్తవ సంఘ విస్తరణకు ఉపయోగపడే కానుకల మీద దాడి జరుగుతుంది. ఇది గుర్తించాలి. ఎవరన్నా కానుకల గురించి విమర్శిస్తుంటే వీడు భలే విమర్శించిన పాస్టర్ అని సంకలు కొట్టుకోకండి. దేవుని పనికి నష్టం కలగ చేయడానికి అపవాదిగాడు ఆ విధంగా వాళ్ళని ప్రేరేపించి క్రైస్తవ్యంలో బలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద వాడు దాడి చేయిస్తున్నాడు అపవాదిగాడు. ఏమండి, కొంతమంది చెప్పే సాక్ష్యాల మీద ఏం జరుగుతుంది ఈ రోజున? దాడి. అర్పణల మీద ఏం జరుగుతుంది? దాడి. ఇది గమనించాలి తెలివైన వాళ్ళే. నిజంగా పాము వలె వివేకం ఉంటే మీరు గమనించాలి ఈ విషయాన్ని. క్రైస్తవ్యానికి ఏదైతే ముఖ్యమైన సాధనాలు ఉన్నాయో వాటి మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే బాగా వాడబడే దైవజనులు ఉన్నారో వాళ్ళ ద్వారా అనేకులు ప్రభుత్వకు ఆకర్షితులు అవుతున్నారు కనుక అలాంటి దైవజనుల మీద లేనిపోని దాడులు, మాటల దాడులు, వీడియోల దాడులు చేస్తున్నారు. వాటికి ఎప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు. అర్థమవుతుందండి?
కనుక గుర్తుంచుకోండి, సాక్ష్యముల మీద దాడులు జరుగుతున్నాయి, స్వస్థతల మీద దాడులు జరుగుతున్నాయి, మాటల దాడులు. అవునా? సువార్త వలలో కొన్ని భాగాలు మళ్ళా చెప్తున్నా మీకు రూఢిపరచటానికి: పాటలు, ఆరాధన, వాక్యము, స్వస్థతలు, సాక్ష్యములు, పత్రికా పరిచర్య, ఇవన్నీ కూడా సువార్త వలలో భాగాలు. ఇవన్నీ కలిసికట్టుగా ఉండేవి ఒకప్పుడు ఆది అపోస్తలుల కాలంలో. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఇవన్నీ ఎలా ఉండేవి? కలిసికట్టుగా ఉండేవి, ఏకంటి వలగా ఉండేవి. కానీ రాను రాను ఏం జరిగిందంటే, ఈ కాలం వచ్చేసరికి ఎవడ మొక్కడు అట్టుకుపోయాడు. అక్కడ వచ్చింది ప్రమాదం. స్వస్థతలోనే మొక్క ఒకరు పట్టుకుపోయాడు. ఇంకా స్వస్థతల కోసం తప్ప ఇక దేనికోసం వాళ్ళు పోవటం పెట్టరు. అంటే ఆ మొక్కలు అట్టుకుపోయారు వాళ్ళ మొక్క. ఇంకొకరు పాటల కోసమే కోటాలు పెడతారు, వాళ్ళు ఆ మొక్క అట్టుకుపోయారు. కొంతమంది కేవలం వాక్యం కొరకు పెడతారు. రండి సరి చూసుకుందాం, తెలుసుకుందాం, సవాల్ అంటూ మా 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 అంత గొప్ప ఇంకెవరో వాక్యం చెప్పడంలో లేరు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో బైబుల్ని వేళ్లే రాసినట్టు. అవునా కదా? అలా ఫీల్ అవుతారు. వాళ్ళు మహానుభావులు అండి, వాళ్ళు ఏమంటలేదు. కనుక వాళ్ళు ఆ మొక్క అట్టుకుపోయారు. అది వాక్యం మొక్కలు అట్టుకుపోయారు. సాక్ష్యాల మొక్క ఏం చేస్తుంది తెలుసండి? అడుక్కుంటుంది. అయ్యా మీరు సభ పెట్టారు కదా, నాకేమన్నా 1/2 గంట సమయం ఇస్తారా, సాక్ష్యం చెప్తానండి అని అడుక్కుంటుంది సాక్ష్యం అనే వాళ్ళ మొక్క. ఏమండి, ఈ పత్రిక పరిచర్య అనే మొక్క అడవిలోకి వెళ్ళిపోయింది. ఊళ్ళో జరగట్లా. పత్రికలు పంచిపెడుతూ వచ్చేస్తున్నారు గొడవ. ఎక్కడ పంచి పెడతాం? తీసుకెళ్ళి అటవీ ప్రాంతాల్లో ప్రజలకు సువార్త అందించడానికి పత్రికలు పంచిపెడతాం. అడవుల్లోకి వెళ్ళిపోయిందండి పత్రికా పరిచర్య అనే మొక్క. ఎంత విచారకరం! ఇలా వల ముక్కలైపోవటాన్ని బట్టి, సువార్త వలలో ఐక్యత లోపించటాన్ని బట్టి మందిరాలు పెరుగుతున్నాయి కానీ మందలు తగ్గిపోతున్నాయి. అది వచ్చింది ప్రమాదం. మందిరాలు పెరుగుతున్నాయి, మందలు తగ్గిపోతున్నాయి. ఎలా మందిరాలు పెరుగుతున్నాయి? అడిగితే పాస్టర్ కదా, అలాగే పిలుపు. ఈ రోజుల్లో ఇప్పుడు నా మీద అడిగి బయటికి వెళ్ళడం అనుకోండి, 10 రోజులు వెయిట్ చేస్తాడు, నేను వస్తానేమోనండి. నేను వెళ్తాను. ఎరా రావట్లేదు ఏంటన్నా, ప్రార్థనకు రావాలి కదా, రా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతానే, మనసులో పెట్టుకో, మనమంతా కుటుంబం కదా అని చెబుతాను. ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరి మీద వేస్తే ఇబ్బంది పడతారని నా మీద తీసుకున్నాం. ఏం చేస్తాం మరి? యాకోబు గారు అతని మహాభక్తుడు ఏమన్నా తెలుసా? మనం అందరము అనేక విషయంలో తప్పిపోతున్నాం అన్నాడు. మనం అందరము, తనను కూడా కలుపుకున్నాడు. సంఘం ఫీల్ అవుతుంది, కొన్ని తప్పులు కలుపుకోవాలి కదా, అందుకే అడిగి వెళ్ళిపోయాడు. నేను గమనించాను 2-3 వారాలు, ఇటు రావట్లేదు ఏంటి బాబు అని వెళ్ళాడికి చెప్పాను, రే ఎందుకు రావట్లేదు నాన్న, రావాలి కదా బాబా, మర్చిపోకరా అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత కూడా ఏమంటాడు? వచ్చారు కానీ బ్రతిమలాడాల్సినంతగా నన్ను మరి ఏం చేయాలి? దండేసి కానీ కింద వేయాలా? బ్రతిమలాడాలంటాడు. ఇంకా ఏం చేస్తాడు? అలాగే ఉంటాడు. ఈ లోపల కొంతమంది అక్కడికి వెళ్తలేదుగా మా దగ్గరికి వచ్చాయి అని అడిగే బ్యాచ్ ఉంటారు కొంతమంది. వీడికి కొద్దిగా బెడ్స్ చూపెడతారు వాళ్ళ దగ్గర కూడా. బెడ్స్ చూపెడితే ఈ లోపల ఎవడో ఒకటి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్తావు ఎందుకురా, నువ్వే చేసాయి అంటాడు. నువ్వే చేసాయి అనేసరికి వీడికి ఇంకా మామూలు కాదు. మోషే గారి దర్శనం వచ్చేది. బయటకి ఏం చెప్తాడు? ఉత్తరే అబద్ధుడు. మోషే గారిని దర్శించినట్లుగా దేవుడు నన్ను దర్శించాడు. మరి పొద ఎక్కడ కాలిపోయింది? చూపెట్టి పొద మండితే ఎక్కడ? వంకనక్క. మోషే గారిని వాడుకుంటున్నట్లుగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అంటాడు. ఎంత విచారకరం, ఎంత భయంకరం. సరే అని చెప్పి వాడు మొదలెట్టేస్తాడు. వాళ్ళ తాలూకా వాళ్ళని, వాళ్ళ కులపం చంద్రులను కొంతమంది లాగేసి ఒక గ్రూప్ పెట్టేస్తాడు. గ్రూప్ పెట్టేసి వీడు జాగ్రత్తగా సంచి మెడలో భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు. పాస్టర్ల ఫెలోషిప్ లో చర్చించుకుంటారు వీడిని. వాడు ఆత్మీయ తండ్రి ఎవడు, వాడు ఎలా సేవలోకి వచ్చాడు, వాడి సాక్ష్యం ఏంటి, ఏముందండి అది సంచేసుకుంటే అలాగా రాసేస్తాడు. రాసేసరికి వీడేం చెప్తాడు? ఏ దైవజనుడి మీద అయితే గొడవ పెట్టి బయటకు వచ్చాడో ఆయన పక్కన కూర్చుంటాడు పార్ట్నర్ గా, ఫెలోషిప్ అని. అక్కడ తేడా వచ్చి ఆ పాస్టర్ గారికి బాధ కలుగుద్ది. ఎవరితో నలుగురితో పంచుకుంటాడు. ఈ నలుగురు అలాంటప్పుడు అకౌంట్ పెట్టండి, ఇంకో గ్రూప్ పెట్టేద్దామని ఇంకో ఫెలోషిప్ పిలుస్తుంది. మళ్ళీ ఏంట్రా ఇది పిల్లకాయలాట, ఇది ఏమన్నా దెబ్బ ఎగిరిపోద్దు కొడుకి మళ్ళీ అని అనాలని ఉంటుంది కానీ అనలేం. బాధపడతారు కదా, అందుకని అనలేం.
ఇలా మీ ప్రాంతాల్లో జరగట్లేదు, మీరు అందరూ చాలా మంచివాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ఇలా జరుగుతుందా లేదా చెప్పండి. ఇదా ఇలాగా మందిరాలు పెరిగిపోతున్నాయి కానీ మందలు తగ్గిపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. సువార్త వలంతా ఐక్యతగా ఉన్నప్పుడు లోకమునబడిన సముద్రంలో తిరుగుతున్న ఏలిక లేని చేపలు గుంపులుగా పట్టబడి దరికి చేర్చబడేవి. ఇప్పుడు వల ఏమైపోయింది చెప్పండి, మొక్కలైపోయింది. ఎవరి మొక్కలు అట్టుకుపోవటాన్ని బట్టి మందిరాలు పెరిగిపోతున్నాయి, మందలు తగ్గిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. కనుక గుర్తుంచుకోండి, సువార్త అనేది ఐక్యతతో చేయవలసింది. అందరం కలిసి కట్టుగా అడుగు వేస్తే మనమే సువార్తగా మారిపోతాం. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, లోకమనబడిన సముద్రంలో ఏలికలేని చేపలుగా తిరుగుతున్న మానవాళి కొరకు సువార్త అనే వలను దేవుడు వేయిస్తే ఈ సువార్త వలకు మనం పట్టబడ్డాం. అందుకనే మనలో ఎవరిని కదిపినా ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షి చెప్తారు. నేను పాటలు విని ఆకర్షిస్తున్నాయి, ప్రభువుని నమ్ముకున్నానండి. ఆరాధనలో మా ఫ్రెండ్ నన్ను పాల్గొమని పిలిస్తే వస్తే స్తుతి ఆరాధనలో ఉన్నప్పుడు ఒక వెలుగు నన్ను తాకటం జరిగింది. ఆ స్తుతి ఆరాధన ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నానండి. వాక్యం విని నమ్ముకున్నానండి. మైకులో వాక్యం వినబడుతుంటే విని నమ్ముకున్నానండి. స్వస్థత ద్వారా ప్రభువుని నమ్ముకున్నానండి. పత్రిక చదివి ప్రభువుని నమ్ముకున్నానండి. ఒకళ్ళ సాక్ష్యం విని నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తారు. చెప్పరా, ఈ వలలో ఇవన్నీ భాగం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సాక్ష్యం నువ్వు చెబుతున్నా నువ్వు ఏ వలకు పట్టబడ్డావు? సువార్త అనే వలకు పట్టబడ్డావు. సువార్త అనే వలకు పట్టబడిన తర్వాత అలాగే సముద్రంలో వదిలేశారు ప్రభు మనల్ని? లేదు, దరికి లాగించారు. ఎక్కడికి? దరి అంటే అర్థం గట్టు అని. అంతేగా, దరి అంటే అద్దరి, లేకపోతే గట్టు, లేకపోతే ఒడ్డు. మీకు అర్థం కావటానికి ఒడ్డుకు చేర్చాడు. ఒక దరికి చేర్చాడు ప్రభు మనల్ని. దరి అంటే సంఘ సహవాసము. సంఘ సహవాసం అంటే దైవ సహవాసమా కాదా? దేవుడు తన సహవాసంలోకి, సంఘ సహవాసంలోకి, అతను సంఘానికి శిరస్సుగా ఉన్నారు కదా దేవదేవుడు, ఈ సంఘ సహవాసంలోకి దరికి మనల్ని లాగించాడు. స్తోత్రం. దరి అంటే సంఘ సహవాసంలోనికి మనం లాగించారు. ఇక్కడే ఒక మాట, దరికి లాగబడిన మనం చేపలమే గాని సువార్త వలకే పట్టబడిన వాళ్ళం గాని ఇందులో నానావిధ రకములైన చేపలు ఉన్నాయి. నానావిధ రకములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఒకే రకమా చాలా రకాల? అక్కడే ఉంటుంది నానావిధ రకాలు. నానావిధ రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. సంఘ సహవాసంలోనికి లాగబడిన మనం, నువ్వే పేరు కలిగిన సంఘానికి వెళుతున్నావో నాకు తెలియదు. నువ్వే పేరు కలిగిన సంఘానికి వెళుతున్నా, క్రైస్తవ సంఘానికి, ఆ దరికి నిన్ను లాగింది ఎవరు? దేవుడే. ఆయన ఆకర్షించకపోతే రాగలమా? ఆయనే లాగారు, తీసుకొచ్చారు, దరి చేర్చారు మనం. అయితే సంఘం అనబడిన దరిలో, సంఘ సహవాసంలో అందరూ ఒకే రకమైన వారున్నారు. ఎందుకు? ఇవి నానావిధ రకములైన చేపలమ్మా బాబు, నానావిధ రకాలైన చేపలు. ఈ చేపల్లో కొన్ని మట్టగడిసలు ఉంటాయి. మట్టగడిస అంటే వాటిని బురద మట్టలు అంటారు కొన్ని చోట్ల. ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు, అడగండి. మామూలుగా బురద మట్ట చేపలు అంటారు. ఇవి నిజానికి కొరమేలులాగా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మీరు గమనించాలి, ఇవి బురదలో ఎక్కువ ఉంటాయి, నీటిలో తక్కువ ఉంటాయి. ఏమండి? పై కనబడతాయి, పట్టుకుందామని చూస్తే బురదలోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి మట్టగిడిసలు ఉంటాయి. దరికి లాగబడతారు, సంఘానికి వస్తూ ఉంటారు. కానీ రక్షణ ఎప్పుడు పొందుతావు బాబు అంటే సరళ బురదలోకి వెళ్ళిపోతాం. తర్వాత పొందుతావులేండి. మందిరానికి వస్తున్నాగా ఏ చేపలు? బురద మట్టలు, మట్టగిడిసలు, బురద మట్ట చేపలు. ఎంతో చూడండి. సభలు బాగా పెట్టారు అయ్యారు, ప్రసంగికులు మంచి పిలిచారు అయ్యారు, జనం బాగా వచ్చారు అయ్యారు, చాలా సంతోషం అయ్యారు అంటారు. మరి రక్షణ ఎప్పుడు పొందుతావు? మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతారు. రావటానికి వస్తారు, పాల్గొంటారు, ఇవ్వాల్సిన కానుకలు కూడా ఇస్తారు. కానీ తమను తాము కానుకగా దేవునికి వేసుకోరు. బురద మట్ట బ్యాచ్ అండి. ఈ బురద మట్ట బ్యాచ్ కూడా మంచి చేపలుగా మారుదురుగా. ఏమండి? కొన్ని బొమ్మిడాలు ఉన్నాయి. బొమ్మిడాలు అది చేప, ముక్కు సూదిగా ఉంటుంది, సిరంజిలాగా. పక్కన పొడిచేద్దాం, పట్టుకుందాం చూస్తే పొడిచేద్దాం.
అమ్మో, కొంతమంది ఉంటారండి మందిరానికి వస్తూ ఉంటారు, సంఘాలలో పాల్గొంటారు, కానీ ఏదో పెద్ద ఎలక్ట్రికల్ పోరుగా అంటున్నాడు, పట్టుకుంటే షాక్ కొట్టేస్తారేమోనండి. అమ్మ కొద్దిగా పక్కకి జరుగుతావు, ఎందుకు జరగాలి, జరగవచ్చు కదా, జరిగితే ఇంకొకరు కూర్చుంటారు కదా. జరగమంటే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం, మరి అలా మనుషులు కదంటే మహానుభావులు. కూలి పనికి వెళ్ళేటప్పుడు కుక్కుని ఎక్కుతారు ఆటోలు, అవునా? కూలి పనికి వెళ్ళేటప్పుడు కుక్కుని ఎక్కి ఎలా ప్రయాణం చేస్తారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. మందిరానికి వస్తే మాత్రం విశాలమైన స్థలం కావాలి. ఏమని అన్నామంటే పొడి చేస్తారు, కత్తి పూటలు బట్టి మాటలతో పొడి చేస్తారు, ఈటల లాంటి మాటలతో పొడి చేస్తారు. అయ్యో బాబు ఉన్నోట్లు నువ్వు రెట్టకూడదురా బాబు అని వాళ్ళ జోలికి ఎవరెవరు అలాంటి సంఘాల్లో ఉన్నారు తెలుసా? వాళ్ళే బొబ్బుడే వేచండి, పొడి చేస్తారంతే, మామూలు కదండి. ఎవరినైనా పొడి చేస్తారు మాటలతో. దైవజనుడు అన్నా కూడా లెక్క ఉండదు, మాట వదిలేస్తారా అదొక. నేను ఎప్పుడు ప్రభువులోకి వచ్చావు అనుకున్నావు, నువ్వు ఇప్పుడు వచ్చావు పిల్లడు. నువ్వు మీ తాతగారి కంటే ముందే మేము ప్రభులోకి వచ్చేసాం, మీ నాన్నగారి కంటే ముందే మేము ప్రభులోకి వచ్చేసాం, మీ సీనియర్స్. అలాగా 38 ఏళ్ళుగా కోనేటి దగ్గర ఉన్నాడంటే కూడా మహా సీనియర్ అండి. ఎంత సీనియర్ తెలుసండి? యేసు ప్రభువు వారి వయస్సు కంటే వాడి జబ్బు వయసు ఎక్కువ, ఎందుకండి అంత సీనియర్ అడు. కానీ ప్రభు కలగ చేసుకుంటే కానీ వాడి గతి లేదు, ప్రభు కలగ చేసుకుంటే కానీ వాడికి గతి స్థితి లేదు. సీనియర్ నువ్వు. దేవుడు సీనియారిటీని చూడడం, సిన్సియారిటీని చూస్తాడు. ఇరవై 22 సంవత్సరాలుగా ప్రసంగికుడిగా కొనసాగుతున్నానండి దేవుని పరిచర్య. 22 ఏళ్లుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా మందికి తెలుసున్నాను. యూట్యూబ్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోయింది చాలా మంది. ప్రత్యక్షంగానో పరోక్షంగా చాలా మంది తెలుసు. 22 ఏళ్లుగా నేను ప్రసంగికుడిగా కొనసాగుతున్నాను. అలాగే సంఘాలకు కాపరిగా, సహవాసానికి నాయకుడిగా, ఒక కుటుంబానికి యజమానిగా, పాటలు రాసేవానిగా, పాడేవానిగా, పలు విధములైన కృపలతో దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మీరు గమనించాలి, నేను నా 19వ ఏట నుండి సేవలో ఉన్నానండి. ఎన్నో సంవత్సరం నుండి? నా 19వ ఏట. సీనియర్స్ కొంతమంది నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదండి. నేను నవ్వుకునేవాడిని, ఏంటి ఎలా ఉన్నది అని నవ్వుకునేవాడిని. ఎందుకంటే బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటాం ఎందుకు అని చూసి. అప్కమింగ్ ఎవరన్నా వస్తున్నారనుకోండి, అప్కమింగ్ స్పీకర్స్ కానీ లేకపోతే దైవజనులు వస్తారనుకోండి, వాళ్ళంటే చిన్న చూపా బొడ్డోడు. అలా బొడ్డోడు అన్న వాళ్ళందరూ కూడా, అంటే చిన్నోడు అంటే మా ఏరియాలో చిన్నోడండి, ఈ చిన్నోడు ఆటలు అతుకుంటూ అనుకున్న వాళ్ళందరూ కూడా నా డేట్స్ కోసం వెనక తిరిగారు. వేస్తున్నామంటారు ఒక్కరోజు డేట్ ఇవ్వండి, కారిడార్ అతను పంపండి. సీనియారిటీ మంచిదే, కానీ సీనియారిటీని ఫీల్ అయితే అక్కడతో నీ బ్రతుకు ఆగిపోయిందంతే. పైగా దేవుడు సీనియారిటీని చూడడం, ఏం చూస్తారు? సిన్సియారిటీని చూస్తారు. అది గుర్తుంచుకోవాలి. ఈ సీనియారిటీని ఫీల్ అయ్యే బొంబుడేలు ఎవరినైనా సరే పొడి చేస్తారు. మంద సైకిల్ నేర్చుకునేటప్పుడు ఒడి దగ్గర పెట్టుకుని నేర్చుకుంటారండి. నేర్చుకుంటూ వచ్చేసరికి హ్యాండ్లు తొక్కేస్తా ఉంటారు, హ్యాండ్లు వదిలేసి తొక్కేస్తా ఉంటారు. క్యారేజీ మీద వెనకాల కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. అమ్మా నేను అనలేదు కదా వెళ్ళిపోతావే, ఈ మాట అన్నందుకు ఎవరైనా ఫీల్ అయ్యవచ్చు లేదా? మళ్ళీ వచ్చాను, దేవుని స్తోత్రం. కనుక మీరు గమనించాలి ఈ విషయం. బొమ్ముడేరు ఎవరిని పడితే వాళ్ళు ఏం చేస్తే చెప్పండి, మాటలతో పొడి చేస్తే సంఘంలో అసలు సమాధానకరంగానే ఉంటాయి. ఇంకా నయమండి బాబు, కొన్ని జలకుంకులు ఉంటాయి, జల చేపలు, జలకుంకులు ఉంటాయి. దానికి ఇటు ముళ్ళు ఉంటది, ఇటు ముళ్ళు ఉంటది, పైన కూడా ముళ్ళు ఉంటది. ఇటు పక్కనేమో సంఘాన్ని పొడి చేస్తా ఉంటారు మాటలతో, ఇటు పక్కన దైవజనుల గురించి చెడ్డగా మాట్లాడుతూ పొడి చేస్తారు, దైవజనులను పొడి చేస్తారు. అమ్మా ఎంత పొరపాటు అండి ఆ విషయం. ఎవరో బయట వాళ్ళు ఏదో వాగుతున్నారంటే ఒక రోజున వాళ్ళు తెలుసుకుంటారు. కానీ సంఘ బిడ్డమై ఉండి నీవు కెంచపరిచి మాట్లాడొచ్చా నీ దైవజనుడి కోసం? చాలా తప్పు కదండి. అంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు నా ఉద్దేశం కాదు, కొన్ని చోట్ల ఉన్నారు. కానీ ఒకటి చెప్పనా,
అలా ఫీల్ అయితే చాలా మంది జీవితంలో ఆగిపోవాలి తెలుసా. ఒక భక్త సింగయ్య గారు ఆగిపోవాలి లేదని చెప్పాలండి సేవ చేయకూడదు. ఎందుకంటే ఎన్ని మాటలు పడ్డాడు, భార్య ద్వారా చాలా ఇబ్బంది పరచబడ్డాడు. పక్షి గారు కూడా పెళ్ళి అయిందని కూడా కొంచెం అయింది. అలాగే గండిగుంట రాజుబాబు గారు కదా, ఆగలా, ఇబ్బందులు వచ్చిన ఆగలా. అరే ప్రాణం పోయే వరకు మనం సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన కన్నులు మూతపడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు దేవుని సేవలో ముందుకు సాగాలాగిపోకుండా, దేవుని మార్గంలో ముందుకు సాగాలాగిపోకుండా, దేవుని కొరకు బ్రతకాలి ఆగిపోకుండా, ఇదే ముఖ్యమైన విషయంగా పెట్టుకుని ముందుకెళ్తే ప్రతి వ్యతిరేకత మనకు బాధపీఠంగా మారిపోతే, గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు మన పాదాల ముందు బోర్ల పడుద్ది. అది విషయం. రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను చాలా సున్నితంగా సంస్కారంగా చెప్పాను. రంధ్రాన్వేషణ అంటే బెజ్జాలు ఎదుగుతారు, దాన్ని ఇంకో రకంగా అంటారు అన్నం. అది ఈ రంధ్రాన్వేషకులు ఉంటారు, వాళ్ళు ఆత్మీయులు కాదు. అలాంటి వాళ్ళు పలికిన మాటలు పట్టించుకుంటే మనం ఆగిపోతాం. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, నేను నడుచుకుంటూ వెళుతున్నాను, వీధి మూలన కొంతమంది పోకిరీగాళ్ళు కూర్చుని ఉన్నారు, వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను షేమ్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను అలా వాళ్ళ వంక చూశాను, కానీ నడక ఆపలేదు, నడుస్తూనే ఉన్నాను. అలా నడుస్తూ నడుస్తూ నేను చాలా దూరం వచ్చాక ఒక్కసారి వెనక్కి చూశాను, వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ నేను అక్కడ లేను, చాలా ముందుకు వచ్చేసాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ముందుకెళ్ళాలి, అది కదా గొప్ప విషయం. అదే వారం వారం మనం కోసుకు తినే చేపలు కూడా ప్రవాహానికి ఎదురీదుతాయి, నేర్చుకోబోతే అలాగా. కనుక ఈ జలకుంకులు ఏం చేస్తాయంటే తోటి విశ్వాసుల్ని కటుక్కుని పొడి చేస్తాయి, ఇటు దైవజనుని కూడా మాటలతో ఎలా పొడి చేస్తాయి. పై ముళ్ళు ఏంటంటే దేవుని కూడా పొడి చేస్తాయి. నిజమండి. సంఘానికి వెళ్తున్నాను కానీ ఏమీ జరగలేదు. ఏం జరగాలి? మందిరం 3 మీటర్ల పక్క జరిగిపోవాలా? ఎడం పక్కన ఉన్న గుండెకి కుడి పక్క జరిగి వచ్చేయాలా? ఏం జరగాలి? శవపేటిక మొహమా నీకేమీ జరగదా అని అనాలని ఉంటుంది కానీ అనలేం, బాధపడతారు కదండి. ఏం జరగలేదట, ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎవరిచ్చారు? ఇది అపోస్తలుల కార్యముల గ్రంథంలో రా, నీకు గుర్తు రావాలి ఈరోజు అంటే. అపోస్తలుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయంలోనికి రా. 17 మరంతే, తప్పదు. ఇంకా చేపను తోలేద్దాం బూడిదేసి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం 24 నుంచి చదువు. 25 చదవండి. 25. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. చాలండి. జీవం ఎవరిచ్చారు? ఊపిరి ఎవరిచ్చారు? సమస్తం ఎవరిచ్చారు? సమస్తం అంటే ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, జ్ఞానం, జ్ఞాపక శక్తి, మంచి మంచి హోదాలు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి అవకాశాలు అంటే సమస్తం. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇంకేం చేయాలి? ఇంకా నయం, నీకు ఆఖరి పాట పాడేలా, పరదేశంలో ప్రియుడా, నీకు పెట్టికి ఆర్డర్ ఇచ్చేయలా, నేను పెట్టిలో పెట్టి ఊరుకొత్తడానికి మోసేలా, నీకు ఇష్టమైన కూరతో ఇంకా భోజనాలు పెట్టేలా, నీ కబుర్లు చెప్పడానికి ఇంకా సెల్ ఫోన్ డబ్బులు వేసేలా, నీ ఫోటోతో బ్యానర్ అయ్యేలా, ఇంకా అంటే నువ్వు చావాలా అది అని చెప్పడానికి చెప్పి ఏ చెప్తారు కదండి. ఫోటోతో బ్యానర్ అయ్యేలా బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నామంటే అది కేవలము దేవుడు అనుగ్రహించిన జీవము, ఊపిరి. అది కావాలా జీవితానికి? ప్రభువా ఊపిరి ఇచ్చావు, జీవం ఇచ్చావు, ఈ రోజు ఆయుష్ పొడిగించావు, నీకు స్తోత్రం అనుకో, అప్పుడు జరుగుతాయి కార్యాలు. అంతేగాని వెళ్తున్నాను కానీ ఏమీ జరగట్లా దేవుడు ఏంటో మమ్మల్ని చూడట్లా అంటే ఎవరిని పొడుతున్నావు నువ్వు? ఇప్పుడు దేవుణ్ణి కూడా పొడిచేస్తామని మాట కొంకనక్క. ఇలాంటి జల్ల కొంపులు బ్యాచ్ ఉంటారు కొంతమంది. అమ్మా సంఘం అంటే 4 రకమైన చేపలు.
అందుకనే పౌలు గారు తన మహాభక్తులు అన్నాడు సంఘంతో, మీరు స్థిరముగా ఉన్నారా, అయితే మేము బ్రతికినట్లే అన్నాడు ఆయన. అంటే అర్థమేంటి? ఓరు బాబు మీరు సరిగ్గా లేకపోతే మా పేడ మీద వస్తున్నారా బాబా, మీరు స్థిరముగా ఉన్నారా, అయితే మేము బ్రతికినట్లే అని. పేనాలు తీసేస్తున్నారా బాబు అని. ఏబి మాసినమణి గారని గొప్ప ప్రసంగికుడు అండి, గొప్ప దైవజనుడు అండి, ఒక లెజెండరీ స్పీకర్ ఆయన. విన్నారు లేదండి ఏబి మాసినమణి గారు. పాట రాసింది వారే. మధుర 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 సేవ వారే. ఇలా ఎన్నో కీర్తనలు రాశారు. గౌతమైన దైవజనుడు, ప్రసంగికుడే. వారు ఒకసారి సుస్థి చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఆయన ఆ బ్యాప్టిస్ట్ సంఘానికి సంఘ కాపరి. అప్పట్లో ఆయన హాస్పిటల్లో చేర్చారు. ఆయన సంఘం అంతా పరామర్శించడానికి వెళ్ళిపోయారట. సంఘాన్ని చూసి, ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి అన్నట్టు, మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చేవయ్య గారు అన్నట్టు. మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చింది అన్నాడు ఆయన. మీ వల్లే కదా నేను ఎక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చేసారట్రా బాబు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. మాకు కిరీటమైన మీరే, మమ్మల్ని పుట్టేసే కీటకమైన మీరే. అది సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆ కువాడక తరకాల మందు ఫలమిచ్చు వృక్షమా, షారూను పొలమును పద్మమా, పరిమళ తైలమా, సువాసన సారమా, క్రీస్తు రక్తమును గడుగుబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా, నీ తోటాలతో మమ్మల్ని పేల్చకు సుమా, సైన్యమా, నీ ఈట్లతో మమ్మల్ని వేటాడకు సుమా, మీ వల్లే కదరా బాబా నేను ఇక్కడికి వచ్చిందన్నట్టు ఆయన. అంతటి దైవజనుడు కూడా అనారోగ్యం అర్పించేశారు. ఎవరు? నిజమా నేను చెప్పేది నిజం. అసలు మాకు బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయండి? రాజులైన యాజక సమూహంలో యాజక బ్యాచ్ మాది. కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చుకుని దిగేసుకుని తిరిగేవాడికి కూడా లేని సౌకర్యాలు, వసతులు దేవుడు మాకు కలగజేస్తాడు. మీకు తెలియదు? మమ్మల్ని పోషిస్తున్నాడే, అవునా కదా? మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడే, లేవనెత్తుతున్నారు, ఘనపరుస్తున్నారు, మమ్మల్ని ఊరేగిస్తున్నారు విజయోత్సాహంతో. దేవుడు ఎంత సంతోషంగా ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు అనే మాటలు పట్టుకుని ముందుకెళ్ళిపోయే మాకెందుకు షుగర్లో బీపీలు, పెరాలసిస్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు? సంఘం దేని వల్ల బాబు? సంఘం మామూలు ఇబ్బంది పెట్టరు. ఏమండి ఈ సిటీ ఏంటిది? పేరు మర్చిపోయారు. సిద్దిపేట బస్ స్టాండ్ లో వదిలేస్తే మారిపోతాడు ఈ మొహం. ఇంటికి రావటం తెలియదు, కానీ పాస్టర్ గారు దగ్గర సలహా ఇచ్చేస్తారు, అయ్యారు అలా చేద్దాం ఇలా చేద్దాం అని. ముందు కొద్దిగా నెక్కలు సరిగా వేసుకోవాలి అని అనాలని ఉంటుంది, కానీ అలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి మళ్ళీ మనిషికి వచ్చిన కోపం వస్తుంది. కాబట్టి అలా చేద్దామా ఇలా చేద్దామా, అలాగే చేద్దాం బాబు, అలాగే చేద్దాం అని నెత్తి నేలకేసి బుద్ధి చంపేద్దామన్నంత కోపం వచ్చినా సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే ఆ ఒక్క మాట ద్వారా సాత్వికత అంటే కలిగే కోపాన్ని అణుచుకుని బ్రతకటమే. కాబట్టి అలాగే చేద్దాం బాబు అని చెప్పి పంపిస్తా ఉంటాం. ఎలాంటి అంగీలు తీసి లుంగీలు కడితే నెత్తి నేలకేసి బుద్ధి చంపేస్తాం. కానీ అన్నీ మేము చేయగలం, అన్నిటి యందు మాకు స్వతంత్రత ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. కాబట్టి ఏమండి సెంటర్లో వదిలేస్తే ఇంటికి రావటం తెలియని షాపేటికి మొహవుడు కూడా మాకు సలహాలు ఎత్తుంటే, అలాగా బాబు సరేనండి ఫోన్ చేశారండి, భోజనం పెట్టండి. ఎన్ని పడతామో తెలుసమ్మా దైవజనులో? ప్రతిరోజు పానార్పణగా పోయి పడతా ఉంటుంది. నా వాట్సాప్ బీపీ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎప్పుడన్నా 9949646771 ఆ నెంబర్తో కూడిన వాట్సాప్ బీపీ చూస్తే అసలు సంఘ కాపరి పడే సమస్య మీకు ఆ డీపీని చూసుకోండి. నేను కూడా కొన్ని సంఘాలకు కాపరిగా ఉన్నాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసండి, ఆ భారం నాకు తెలుసండి. కనుక సంఘమా, ఈ మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉందా మీకు? ఉందండి.
త్వరగా ఉన్నాయేంటి? పర్లేదు, గంట ఆలస్యమని చెప్పుకుందాం, పర్లేదు మీకు. దేవునికి స్తోత్రం. త్వరగా ఉన్నాయితే సరే, మీటింగ్ తర్వాత మీటింగ్ కాబట్టి ఇబ్బంది లేదుగా, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎంతో నలిగిపోతూ ఉంటాం దైవజనులుగా. మేము మానార్పణగా పోయి పడతాం ప్రతిరోజు. మీరు మా బట్టలు చూస్తారు కానీ మా బనిని చూడడం, అది వచ్చింది గొడవ. దైవజనులను ఎందుకు పొడి చేస్తారు కొంతమంది అంటే తెలియక. మీరు మా బట్టలు చూస్తారు, అయ్యగారికి ఏంట్రా పంచి కట్టి పైన టవలేసాడు, అయ్యగారికి ఏంట్రా కొత్త బట్టలు వేసాడు, అయ్యగారికి ఏంట్రా టక్ చేసాడు, అయ్యగారికి ఏంట్రా షూట్ వేసాడు, అయ్యగారికి ఏంట్రా బుట్ వేసాడు, అయ్యగారికి ఏంట్రా సఫారీ చేసాడు, అయ్యగారికి ఏంట్రా తెల్ల బట్టలు వేసి తిరుగుతాడు అంటారు. కానీ మీరు మా బట్టలు చూస్తున్నారు బాబా, మా బనీలను చూడట్లేదు. కార్గిల్ యుద్ధంలో పాల్గొని కన్ను మూసిన సిపాయి గారు దుస్తుల్లాగా తూట్లు పట్టుకుంటారు మా బనీళ్ళు. అందుకని ఏ దైవజనురాలు దైవజనుని బనీలని బయట ఆరబెట్టాలి. అది అంత నలిగిపోతా ఉంటాం. కలిగే బాధను పట్టి బిగుమున భరిస్తూ కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటున ఆపిస్తూ చిరునవ్వును ముఖంపై చిందిస్తూ మీరంతా క్షేమమేనా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ఎలా ఉన్నారు అంటూ మీ కొరకు దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళిపోతాము. మా ఆనందాన్ని మీ ఆశీర్వాదంలో వెతుక్కుంటాం. మా సంతోషాన్ని మీరు బాగుంటే చాలు అనే మాటలో వెతుక్కుంటాం. దేవుని పనిలో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నో ఉంటాయమ్మా, అర్థం చేసుకోండి దయచేసి. కానీ తెలియక కొంతమంది దైవజనులు కూడా ఏం చేస్తారు, మాటలతో పొడి చేస్తారు. జల్ల కొంకు బ్యాచ్, ఇటు దైవజనుల్ని అటు తోటి విశ్వాసుల్ని దేవుని కూడా పొడి చేస్తారు, జల్ల కొంకు బ్యాచ్. కొన్ని తోర చేపలు ఉంటాయి, అవి బాబు ఏంటి చెప్పాలి కుదరదు మరి. కొన్ని తోర చేపలు ఉంటాయి. తోర చేప అంటే విన్నారు ఎప్పుడన్నా? నాకంటే పెద్దగా ఉంటుంది. అవునుగా, నా బాడీ గడ్డిగా ఉంటుంది, చూసాను లేదంటే. పైగా ఒకసారి చూస్తే ఎవరు మర్చిపోరు. మర్చిపోవటం ఏమో నలకనా ఎవరు మర్చిపోటాను ఎవడ మర్చిపోయాడు గుర్తుపడి మహేశాలు కదా. నాకంటే పెద్దగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, అంటే పొడుగ్గా ఉంటుంది ఆ చేప. తోర చేప అంటారు దాన్ని. ఆ తోర చేప తింటానికి ఉపయోగపడదని అంత ఉంటుంది కానీ తినరు ఎవరు. అది పొరపాట్లు వలలోకి వచ్చేది. ఒక్కోసారి అది వలలోకి వచ్చినప్పుడు అండి మనిషి ఏడ్చినట్లు ఏడుస్తుందండి. ఎంత ఏంటంటే మీలాంటి తెలియని వారు ఎవరన్నా స్పాట్ లో ఉంటే మనిషి ఎవరో పడిపోయాడు బాబు వల్ల అనుకుంటారు. బోరు మరి ఏడుతుంది. దాని ఏడు పచ్చం మనిషి ఏడుపులాగా ఉంటుంది. అప్పుడు ఈ జాలరులు ఏం చేస్తారో తెలుసండి, ఒరే ఆ పక్కన తోర చేపడినట్టు తప్పించేయండి రా బాబు, దాన్ని తప్పించేయండి రా అంటారు. ఎందుకు? ఒకటి, అది దాని వల్ల ప్రయోజనం లేదు, దాని వల్ల ఉపయోగం లేదు. రెండు, దీని ఏడుపు వల్ల రావలసిన మంచి చేపలు వాళ్ళలోకి రావు. చూసారు ఎంత నష్టం? కొంతమంది తోర చేపలు లాంటి ఉంటారు సంఘంలో, వీళ్ళ వల్ల ఉపయోగం ఉండదు. వీళ్ళ ప్రవర్తన వల్ల వచ్చే క్రొత్త వాళ్ళు కూడా సంఘానికి రారు. ఏ చేపలు? తోర చేపలు. ఈ చేపలు ఎంత త్వరగా చచ్చిపోతే అంత మంచిది అని అనుకుంటాం కానీ జరగదు కదండి. అనుకుంటాం కానీ మరి ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి, తప్పదు. మరి ఉండండి, బతకండి. ఏం చేస్తాం? భోజనాలు మీకు కూడా కుటుంబేక చేతులు స్తోత్రం చెప్పండి. తోర చేపలు అంటూ ఉంటారు కండి, అవునా కాదండి? వీళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదండి సంఘానికి కానీ ప్రభువుకి కానీ. వీళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు సంఘానికి రావు. ఏ చేపలు చెప్పండి అండి? తోర చేపలు అటు కనపడితే తోర చేప గడి బాగున్నారా? కొంతమందిని బాగున్నారా అనకూడదండి, ఇంకా బాగానే ఉన్నారా అనండి. ఆ పేర్చుంటారు కోసం తోర చేప పేర్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే చేపలలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్ని విధములైన మనుషులు సంఘం అనే దరిన ఉన్నారు. అన్ని రకాలైన మనుషులు ఉన్నారు సంఘంలో. మనమంతా ఒకే తత్వం కలిగిన వాళ్ళు కాదు. మనందరం ఒకే తత్వం కలిగిన వాళ్ళం కాదు. ఎందుకంటే నానావిధ రకాల చేపలు ఎలాగో మనం కూడా నానావిధ రకాలమైన వ్యక్తులు. మనం భక్తులుగానే పిలువబడతాం, కానీ నానావిధ రకములైన వ్యక్తులు. కనుక ఇన్ని రకాల వ్యక్తులు కలిసిపోయి ఉన్నాం. చెప్పండి, ఎలా ఉన్నాం? కలిసిపోయి ఉన్నాం. కలిసిపోయినప్పుడు దరికి లాగిన చేపలను కలిసిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తారట? దరికి లాగాక
కూర్చుండి మంచి వాటిని ఏరి గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారేస్తారు. అక్కడే ఉంటది ఉపమానంలో. మంచి చేపలు అంటే విలువైన విశ్వాసులు, నీతిమంతులు. ఈ మంచి చేపలు గంపంలో చేర్చబడతాయి. గంప అంటే మేఘవాహనము. మేఘవాహనం, మహిమ మేఘవాహనం ఎక్కి రాకడలో ప్రభువుని మనం ఎదుర్కోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మంచి చేపలంటే నీతిమంతులు, ఉత్తమమైన పరిశుద్ధ విశ్వాసులు, పరిశుద్ధ దైవజనులు. వీళ్ళు గంపంలో చేర్చబడతారు. గంప అంటే ఏమిటి? మేఘవాహనం. నేను అర్థం చేసుకోండి, ఉపమాన భాషలో ఇది అర్థం. ఇప్పుడు చెడ్డ చేపలంటే దుష్టులు, అపవాదికి ఆత్మీయ పుత్రులు, పుత్రికలు, వెంటే ఉండి వెన్నుపోటు పొడిచిన భయంకరమైన బ్యాచ్. సంఘమునందు ఉంటూనే యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చిన బ్యాచ్. వీళ్ళు ఎలా బ్రతికారంటే దేవుని మందిరము కావాలి, దేశ పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి, రాజకీయం కావాలి, యాజకీయం కావాలి అన్నట్లుగా బ్రతికిన బ్యాచ్ అన్నమాట అండి. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసిన తరువాత పరిశుద్ధాత్మలు బాలివారే కూడా చేతుల తమ ఆత్మ దీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరల సిలువ వేయించు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్. రెండు దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధవం అని ఉంటది కదా, ఆ బ్యాచ్. ఇటు సంఘమును పడిన దొడ్డికి, దొడ్డి అంటే గొర్రెల దొడ్డి అంటాం కదా, అటు లోకం అనబడిన దొడ్డికి చెందిన వారు. అంత దారుణమైన వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి పోతారు? వీళ్ళు బయట పారవేయబడతారు. బయట అంటే నరకం అన్న సంగతి మీకు తెలుసా? బయట అంటే ఏమిటి? నరకం. పెండ్లి వస్త్రాలు కట్టుకోకుండా భోజనం చేయడానికి వచ్చాడు ఒకడు. కొంతమందికి సందులో తిరిగే పందుల్లాగా తిండే కావాలి. మీటింగ్ తో పని ఉండదు, ఈటింగ్ ఉంటే చాలు. కొంతమందికి బొవ్వా తువ్వా కోసమే కోటలకు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడిక అంటే కూడుకు, అది కూడిక అంటే కూడుకు. రావటం భోజనం ఎక్కడ అంటే అదే కోటలో భోజనం ఎక్కడ అంటారు. అలాంటి ఒకడు పెళ్లి వస్త్రాలు ధరించుకోకుండా విందుకు వచ్చేసి కూర్చున్నాడు, బొగ్గలాడించుకుంటా మెక్కేద్దామని. అప్పుడు రాజుగారు చూసి, సహోదరుడా, పెండ్లి వస్త్రాలు కట్టుకోకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరక్కడ అన్నాడు. వెంటనే రాణువారు వచ్చారు. వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టనున్న చీకటిలో పడేయండి, వెలుపట్టనున్న చీకటిలో పడవేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైన ఉండను ఉందా లేదా? ఇక్కడ ఒక సమస్యకు పరిష్కారం చెప్పాలి. పెండ్లి వస్త్రాలు లేనంత మాత్రాన్న నరకంలో వేసేస్తారండి. ఏడుపు పండ్లు కొరుకుట ఉండే చోట వేసేస్తారండి. పెండ్లి వస్త్రాలు లేకపోయినంత మాత్రాన్న. పేదోడేమో మంచి బట్టలు లేవేమో, భోజనానికి వస్తే తినవచ్చు కదా రాజుగారు అనుకుంటామా? మీకు తెలుసా, రాజుగారి ఇంట్లో వివాహం అయితే అందరినీ పిలిచేవాడు. ఆయన పరిపాలన క్రింద ఉన్న వాళ్ళందరినీ భోజనాలకు పిలిచేవాడు. పిలిచినప్పుడు పిలవబడే వాళ్ళు పేదవాళ్ళైతే, వస్త్రహీనులైతే వాళ్ళకి ఉచితంగా బట్టలు ఇచ్చి, క్రొత్త బట్టలు ఇచ్చి, ఇవి కట్టుకుని మీరు విందుకి రండి అని పిలిచేవారు. ఇది రాజుల పెండ్లి పిలుపు యొక్క క్రమం. దీన్ని బట్టి చూస్తే రాజుగారు ఉచితంగా ఇచ్చిన బట్టలు కూడా కట్టుకోకుండా వచ్చేసేడు. అది అందుకని రాజుగారి కోపం వచ్చి కాళ్ళు చేతులు కట్టి వెలుపటనున్న చీకట్లో పడేయండి అన్నాడు. దేవుడు కూడా ఎన్ని ఉచిత వస్త్రాలు ఇస్తున్నారు నీకు. రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇస్తున్నారు, మహిమ వస్త్రాన్ని దేవుడు ఇస్తున్నారు. ఏమండి ఇంకా చెప్పండి, పెళ్లి వస్త్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇలా ఎన్నో విధములైనటువంటి వస్త్రములను దేవుడు ఇస్తున్నారు కదా. ఈ వస్త్రాల్లో మన బ్రతుకులకు ప్రాముఖ్యమైనవి ఏమండి? రక్షణ వస్త్రం, అలాగే మహిమ వస్త్రం అంటే పరిశుద్ధ వస్త్రం, ఇంకా పెళ్లి వస్త్రం. ఇవి చాలా ముఖ్యం కదండి పరలోకాన్ని చేరటానికి. ఉచితంగా ఇచ్చే బట్టలు కూడా కట్టుకోకుండా వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఉచితంగా ఇచ్చే బట్టలను కట్టుకోనివ్వకుండా చేసేది ఎవరు తెలుసండి? సాతాను గారు. సేనదయ్యలు బట్టి కదా వాడికి. వాడి గురించి విమర్శ ఏమనుంది? వాడిలో ఉన్న దెయ్యములు వాడిని బట్టలు కట్టుకునేవాడు. దెయ్యాలు చేసే పని ఏంటంటే బట్టలు కట్టుకునేవాడు. అంటే కట్టుకోవలసిన ఆత్మీయ వస్త్రములను కట్టుకోనేమో. మరి ఏ దెయ్యం కట్టుకోనివ్వలేదు అని రాజుగారు ఉచితంగా ఇచ్చిన బట్టలు కూడా కట్టుకోకుండా వచ్చాడు. అందులో రాజుగారి కోపం వచ్చి వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట ఉన్న చీకటిలో పడేయండి. అంటే వెలుపట అంటే అర్థం ఏమిటి? బయట. వెలుపట అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఎవరమ్మా బాబు, ఎవరన్నా ఎందుకని మన పనులు ఏం పర్లేదు.
మా మేనల్లుడు అంటాడు. మా చెల్లి వచ్చిందని ఎందుకు వాళ్ళ అమ్మాయిది? మా చెల్లి బావ రాలేదా? చెల్లి బా ఎక్కడ బా? చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వాళ్ళని నా యొద్దకి రానియండి. ఎలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని ప్రభు అన్నారు. ఇప్పుడైతే అంటారు. ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉంది బాబు. నా చిన్నతనంలోనండి వేసవకాలంలో బట్టలు వేసేవాడు కదా. నాకు ఎంత ఉన్నప్పుడు ఓపెన్ హెయిర్, చక్కగా గాలి తగులుతుని వదిలేసేవాడు. ఇప్పుడు ఎంత ఉండడు, వాడికి జీన్స్ ప్యాంట్ కావాలి, పైగా దాని మీద పొడపం మసాలాగా ఉండాలి, అవసరమైతే కొన్ని తోకలు వెళ్ళాడాలి, లేకపోతే తొడుక్కోడాడు. మనకి రెడ్ బటన్ గ్రీన్ బటన్ తప్ప ఫోన్ లో ఏమీ తెలియదు. పిల్లలకు ఫోన్ అంతా తెలిసిపోయింది. అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉందా లేదా తల్లి? అప్పుడు పిల్లలు కాబట్టి రండి రండి అంటే ఇప్పుడైతే పోండి, అవతలకు పోండి అంటాడు ఇప్పుడైతే. ఎందుకంటే అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఆదివారం ఆరాధనలే ఉపవాస కూటాలనే కాకుండా ఇలాంటి ప్రత్యేక సభలను కూడా అడగొట్టేస్తున్నారు. అందుకని పక్కకు తీసుకుపోవడం ఇప్పుడైతే. అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉందమ్మా. మరి ఏంటనుకున్నారా? అందుకని పిల్లలు ఏడిస్తే నోరు నొక్కేయటం, ముక్కు నొక్కేయటం చేయకూడదు. వెంటనే ఎత్తుకున్న పక్కన తీసుకెళ్ళకపోతే శృతి మించేస్తాడు. 6 నెలల్లో 7 నెలల్లో వెళ్ళిపోతాడు. అవును కదా? అందుకని జాగ్రత్తగా చూసుకోండి. సరే, అంశంలోకి వద్దాం. ఏం చెప్తున్నాను నేను మీకు? వస్త్రాల గురించి చెప్తున్నాను. ఇలా కొన్ని వస్త్రాలు దేవుడిచ్చే ఉన్నాయి. అయితే రాజుగారు ఉచితంగా ఇచ్చిన బట్టలు కట్టుకోకుండా వెళ్ళిపోవటానికి కొట్టి వాడు ఎక్కడికి పోయాడు? వెలుపలికి పోయాడు. వెలుపట అంటే అర్థం ఏమిటి? బయట. బయట అంటే నరకము, వెలుపట అన్న నరకమే. మీరు ప్రకటన 21:17 చదువుకుంటే నరకానికి పోయే వాళ్ళ లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరిని గురించి ఆఖరిలో ఏముంటుంది తెలుసా? వెలుపట నుందురు అని ఉంటుంది. వెలుపట అంటే ఏమిటి? అక్కడ నరకము. వెలుపట అన్న బయట అన్న ఒకటేగా, నరకము. గుర్తుంచుకోండి. ఇప్పుడు చెట్ట చేపల్ని అంటే అనీతిమంతుల్ని అంటే దుష్టుల్ని, నామకార్థుల్ని ఏం చేస్తారు? బయట పరేస్తారు. అక్కడ ఏముంటది? ఏడ్పును పండ్లు కొరుకుతారు. ఏడ్పును పండ్లు కొరుకుట అనే యాతన కలిగించే స్థలం నరకమా కాదా? అంటే వెలుపట అంటే బయట అంటే నరకము. చెడ్డ చేపలు నరకంలో పడతాయి. మంచి చేపలు గంపల్లో చేర్చబడి మేఘవాహనం ద్వారా ప్రభువుని ఎదుర్కొని పరలోకానికి చేరిపోతాయి. గట్టిగా స్తోత్రం చెబుతా. ఇలాగే యుగ సమాప్తి యందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టుల్ని వేరుపరిచేస్తారు. ఇప్పుడు వేరుపరిచే రోజు ఒకటి రాబోతోంది. ఆ రోజు వచ్చే వరకు మంచి చేపలు చెడ్డ చేపలు ఎలా ఉన్నాయి? కలిసిపోయి ఉన్నాయి. గొర్రెలు మేకలు ఎలా ఉన్నాయి? కలిసిపోయి ఉన్నాయి. ఇంకా చెప్పండి, గోధుమలు గురువులు ఎలా ఉన్నాయి? కలిసిపోయి ఉన్నాయి. నీతిమంతులు దుష్టులు ఎలా ఉన్నారు? కలిసిపోయి ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? కలిసిపోయి ఉన్నారు. కలిసిపోయి ఉన్నారు కనుక కలిసిపోయే కొనసాగుతున్నాం. ఇక్కడ ఉన్న మనలో మంచి చేపలు ఉన్నాయి, డైరెక్ట్ అయిపోతున్నాయి. మనలో మంచి చేపలు ఉన్నాయి, చెడ్డ చేపలు ఉన్నాయి. నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. చెప్పండి, గోధుమలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి, ఇంకా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం? కలిసిపోయి ఉన్నాం. వేరుపరచబడబోయే రోజు ఒకటి రాబోతోంది. అదే యుగాంతం. ప్రభుల ప్రభువుగా యేసు వచ్చుచున్నాడు. గొర్రెలను మేకలను ఏరి వేరు పరచును. ప్రభుల ప్రభువుగా యేసు వచ్చుచున్నాడు. గొర్రెలను మేకలను ఏరి వేరు పరచును. నీవు సిద్ధపరచుకో, మధ్యాకాశమును కలుసుకో. నీవు సిద్ధపరచుకో, మధ్యాకాశమును కలుసుకో. గొర్రెలు మేకలు వేరుపరచబడే రోజు ఒకటి రాబోతుంది. గోధుమలో గురుగులు వేరుపరచబడే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చే వరకు మనం అందరం ఎలా ఉన్నాం చెప్పండి? కలిసిపోయి ఉన్నాం. ఈ ఉపమానం మీకు అర్థమవుతుంది కదా? ప్రభు చెప్పినమాట కలిసిపోయి ఉన్నాం. ఇప్పుడు కలిసిపోయి ఉన్నాం కాబట్టి మనలో మంచి చేపలు ఉన్నాయి,
చెడ్డ చేపలు ఉంటాయి. మరి మంచి చేపలు ఎవరో చెడ్డ చేపలు ఎవరో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కలిసిపోయి ఉన్నాం కదా, అంటే అంతే కదా, మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తినే చేపల కోసం అయితే చెప్పేస్తాం. ఏమండి, మా ఏరియాలో బొచ్చు చేప అంటాం కదా, బొచ్చు చేప అంటాం. ఆ చేప అయితే ఫ్రైకి చాలా బాగుంటుందండి, పెద్ద పెద్ద ముక్కలు దిగుతాయి చెప్పేస్తాం. చేప శీలావతి ఒక చేప ఉంటుంది, అదైతే పురుషులు అదలగొట్టేద్దండి అంటాం. మేవ చేప అయితే ఈ బాబు ఇరువు ఉంటే మాటలు కదా తిరగదీసేద్దంట. అవునా కదా? ఇలాగా తినే చేపలు ఒక పండుగ అయితే అసలు ఒక్క మొక్క కూడా కేజీలో తినేస్తా ఉంటాడు. చదువు అయితే అవి బాబు శతక తినేస్తాం, మామూలుగా ఉండదు కదా. ఇలాగ తినే చేపల కోసం అయితే 100 అయినా చెప్తాం మనం. కానీ మనలో మంచి చేపలు ఎవరో చెడ్డ చేపలు ఎవరో ఎలా తెలుస్తుంది? మనం చెప్పగలమా? మనం చెప్పలేం, కానీ బైబుల్ చెప్పుద్ది. ఎలా తెలుసుకోవాలో మార్గం బైబుల్ చెప్పుద్ది. ఎవరు తెలియజేస్తారో అనే సూచన బైబుల్ చెప్పుద్ది. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథంలో 12:8 చూడండి. యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన యోబు గ్రంథములో 12:8 భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. చాలండి, అక్కడ 2 విషయాలు ఉంటాయి. భూమి చేసే బోధ ఉంటది, సముద్రంలో ఉన్న చేపలు వివరించే వివరణ ఉంటుంది. 2 విషయాలు. భూమి బోధిస్తుంది అండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. భూమి బోధిస్తుంది, ఎందుకంటే భూమికి చెవులు నోరు ఉన్నాయి. మనం అనుకుంటాం ఎవ్వరూ లేని చోటన నిర్మానుష్యమైన ప్రాంతంలో పాపం చేస్తున్నామని. భూమికి చెవులు నోరు ఉంటాయి, దేవుడికి చెప్పాల్సినవన్నీ చెప్పేస్తుంది, అది గుర్తుంచుకోండి. అయితే భూమి లేని చోటుకి వెళ్ళి చేస్తావా? ఆకాశమా ఆలకించు అన్నాడే. అంటే దానికి ఏముంటాయి? చెవులు ఉంటాయి, దేవునికి చెప్పే నోరు ఉంటది. నీ పరిస్థితి అంతా చూచి దేవునికి చెప్పే నోరు దానికి ఉంటది. ఆషామాషి కాదు, ఆకాశం లేని చోటుకి వెళ్ళిపోమని అది మరి. కనుక భూమికి చెవులు ఉంటాయి, నోరు ఉంటాయి. ఆకాశం ఆలకించము, భూమి చెవులు ఉంటాయి దానికి. అవి మనకు కనబడదు, దేవునికి తెలిసిన చెవులు. అలాగే భూమికి నోరు ఉంటది. కోరహు, దాతాను, అభిరాము, ఓను ఉండబడిన వాళ్ళ కుటుంబములను వారి సమస్త సాంపాద్యాన్ని ఒక్క పాటున భూమిని నేల విడిచి నోరు తెరచి మృంగేసిందని బైబిల్ చెప్తుంది. భూమికి నోరు ఉంటది, అందుకనే భూమి బోధ చేస్తుంది. చెవులు నోరు కలిగిన భూమి ఏం చేస్తాం? మనకి బోధ చేస్తుంది. రే, చేయకూడని పనులు చేయొద్దు, దేవుని పైన దేవుని దైవజనుడి మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని మీద దైవజనుడి మీద తిరుగుబాటు చేయొద్దు, జాగ్రత్త అని భూమి ఏం చేస్తుంది చెప్పండి? బోధ చేస్తుంది. భూమి చేసే బోధ అని అదొక అంశం. చాలా పాయింట్స్ ఉంటాయి అందులోకి వెళ్తా. భూమి బోధ చేస్తుందని మాత్రమే చెప్తున్నాను. భూమి చేసే బోధన అలా పక్కన పెడితే రెండవది ఏముందండి అక్కడ? సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. బాగా గమనించాలి. ఎవరు మంచి చేపలో, ఎవరు చెడ్డ చేపలో, ఎవరు గంపల్లో చేర్చబడతారో, ఎవరు బయట పారవేయబడతారో వివరించేది మనం కాదటండి. ఏం వివరిస్తాయి? సముద్రములోని చేపలే వివరిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. సముద్రములోని చేపలు నీకు వివరిస్తాయి. అయితే ఆ చేపలన్నిటిని గురించి చెప్పడానికి సమయం చాలదు కనుక ఒక్క చేప కోసం చెప్పి ముగించేస్తాను. విని ఒప్పుకుందా మీకు? ఒక్కసారి మీరు యోనా గ్రంథంలోనికి రండి. 1వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని చదవండి. యోనా గ్రంథం 1:17 ఏమనుందండి అక్కడ? గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. చాలండి. గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా అంటే ఒక గొప్ప మత్యము అంటే చేప, ఓ పెద్ద చేపని, మత్స్యాన్ని దేవుడు నియమించారట. అబ్బా, దేవుడు తన పని కొరకు దైవజనులని పిలుస్తారు, ఏర్పరుస్తారు, నియమిస్తారు. అలాగే ఆ చేపని పిలిచి ఏర్పరిచి నియమించారు ఒక పని కొరకు. ఆ చేప పెద్ద చేప, గొప్ప మత్స్యము. చెప్పండి, ఏమిటి? గొప్ప మత్స్యము అంటే తిమింగలము.
లేకపోతే బ్లూ వెల్ అనుకోండి, బ్లూ వెల్ అని పెద్ద తిమింగలం ఉంటుంది, అది అనుకోండి. ఆ చేపను దేవుడు పిలిచారు. దేవుడు ఆ చేపను పిలిచేసరికి సముద్రం ఎలా ఉందో తెలుసా? అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటే యోనా గారు ప్రయాణిస్తున్న వాడ ప్రమాదంలో చిక్కుకుని ఉంది. ఏంటి వృత్తాంతం అంటే, యోనా గారు దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్లే వాడకు కేవు ఇచ్చి వెళ్ళాడు. అంతేనా? నినివేకి వెళ్ళవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్లే ప్రయాణం మొదలు పెట్టాడు. దేవుడు ఏం చెప్పారు? నినివేకి వెళ్ళవయ్యా అన్నారు. నినివేకి వెళ్ళాల. దానికి 2 కారణాలు. ఒకటి, వాళ్ళ మీద ఒక రకమైన కోపం ఉంది తనకి. నినివే వారు అశ్షూరీయులు, ఇశ్రాయేలీయులు వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు చేశారు. వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు పాత్రులే. నేను వెళ్ళి చెప్పానంటే మారిపోతాడు, మారకూడదాడు, శిక్ష పొందాలి వాడు, కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పను అని చెప్పి ఆ విధమైన ఒక రోషంతో వెళ్ళాలి. అది మొదటి విషయం. రెండవది, ఇతనికి భయం. ఏంటో భయం? 10 గోత్రాలు ఇశ్రాయేలీయులనే తల్లి తాలింపు పెట్టేసిన వాళ్ళు లింగిలింగ మంట నేను ఒక్కడిని చెప్తే వదులుతారని అన్నాడు, కొట్టేస్తారని చెప్పి ఎందుకు వచ్చిన గొడవని ఈ 2 కారణాలను బట్టి అతడు నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్లే వాడ ఎక్కి కేవు ఇచ్చి వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. వాడ బయలుదేరింది ఒకానొక సమయంలో. అది వర్తకుల వాడ. చెప్పండి, ఎవరి వాడది? అంటే వ్యాపారస్తుల వాడ. బయలుదేరింది, వెళ్ళిపోతూ ఉంది. దేవుడు చూశారు యోనా గారిని. యోనా, ఎంత పని చేసావు నాయన, ఇది నీకు తగునా? నేను వెళ్ళమన్నది ఎక్కడికి? నినివే. నువ్వు వెళుతున్నది ఎక్కడికి? తర్షీషుకు. నువ్వు చెడ్డోడు కాదు. నిజం చెప్పండి, యోనా గారు చెడ్డోడైతే దేవుడు వదిలేసి ఇంకొక వ్యక్తిని పంపొచ్చు అక్కడికి. అతను చెడ్డోడు కాదు కాబట్టి కదా మళ్ళీ తను పంపారు. యోనా గారిని ఎప్పుడు మనం ఆడిపోసుకోకూడదు. ఏమండి, ఏదో చిన్న మాట తేడా వచ్చినంత మాత్రాన అతను చెడ్డవాడు వెళ్ళిపోవడం. కొన్నిసార్లు అండి కొంతమంది అంటే వాళ్ళకి కొన్నిసార్లు భాష మీద పట్టు లేకపోతే ఆ ప్రాంతపు యొక్క పదాల ప్రయోగాలు తెలియకు కొన్ని మాటలు దొరులుతాయి. కొంతమంది నోట దొరులుతాయి. ఆ దొర్లిన మాటలను పట్టుకుని కొంతమంది విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు లేరండి. అంటే ఆ ఒక్క చిన్న మాటను బట్టి అతను నరకానికి పోతారంటారా? పోనీ వెళ్ళకపోతే వీళ్ళు పంపేస్తారేమేక పట్టుకుని, ప్రభువా పంపుతావు అంటారేమో. కొద్దిగా ఆ ఎగస్ట్రాలు మానుకోండి. అర్థమవుతుందండి? ఆ పాఠశాలగా ఈ పాఠశాలగా ఓట్లు వేయకండి. మిమ్మల్ని ఏమన్నా ఎలక్షన్ లీడర్స్ గా నిల్చోబెట్టావా? ఎలక్షన్ కమిషన్ గా మిమ్మల్ని మా డొక్కులో ఓట్లు ఏంటి? ఆయన అలాగే ఈయన అలాగే మార్కులు ఇవ్వటం, ఓట్లు వేయటం ఎత్తు. ఒకటి గమనించుకోండి, మేలిమి బంగారం వెలికి తిరిగినా దాని విలువ తరగదు. యోనా గారు మంచివాడు, వెళ్ళవలసిన చోటకి వెళ్ళటం లేదు. దానికి కారణం ఉంది. కారణం లేకుండా చేయట్లేదు. ఈ కారణాన్ని దేవుడు ఎరుగుదు. నువ్వు అనుకున్న కారణాలు మంచివి కావని దేవుడు అతనికి వివరించగలరు. దేవుడు అతన్ని మనస్సును మార్చి అతన్నే సాధారణంగా వాడుకోగలరు. ఒక వ్యక్తి దేవుని సేవలో వాడబడుతున్నాడు అంటే ఏమండి, అది దైవ చిత్తం కాకపోతే దేవుడు అతన్ని పదే బాబు నువ్వే చేయాలని పని అప్పగించదు. అది గుర్తుంచుకోండి. ఆ పని నువ్వే చేయాలి అన్నట్లుగా దేవుడు అతన్నే పంపారంటే యోనా గారు చెడ్డోడా? అది మంచోడు. అది ఏదో చిన్న దెబ్బ, మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అలా ఏదో జరిగింది ఆ ప్రాంతంలో. ఇతనికి వెళ్ళకుండా వెళ్ళిపోతుంటే దేవుడు చూసి, యోనా ఇది ఏంటి నాయన, ఇది నీకు తగునా, ఎలాగైనా నిన్నే పంపిస్తాను నాయన అనుకుని దేవుడు ఏం చేశారంటే ఆ వాడ ప్రమాదంలో చిక్కుకునేలా చేశారు. ఆ వాడ ప్రమాదంలో చిక్కుకుంది. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. వాడు అతలాకుతలం అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తారు, బాబు చచ్చిపోతున్నారో బాబు అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మొక్కుబడులు చేసేస్తారు. ఇంకా ఈ లోపల ఒకళ్ళు ఎవరి వల్ల ఏ ప్రమాదం కలిగిందో చీట్లు వేద్దామని ఒకళ్ళు, ఇలా ఏమైపోతామని ఆ దైవమయంలో కొలబడిపోయిన కొంతమంది కొంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి కొంతమంది బరువు తగ్గించేస్తే ఏదో ఒక ఒడ్డుకి చేరుద్దని బరువైన సామాన్లే బయట పడేస్తున్నారు. అలా ఎవరి పనులు చేస్తున్నారు. మరణం మొత్తం చక్కగా నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. కనుక మీరు గమనించండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమంది చీట్లు వేస్తుంటే, కొంతమంది పాటలు పడుతుంటే, కొంతమంది ఏమవుతామని అయోమయంలో ఉంటే, వాడ నావికుడు వాడ అడుగు భాగానికి వెళ్ళాడు.
అక్కడ యోనా గారిని చూశాడు. లే, నిద్రపోతా నీకేమి, పోయి నిద్రపోతా నీకేమి సంభవించినది, లేచి నీ దేవునికి నీవు ప్రార్థన చేయి అన్నాడు. ఇదేంటండి, అసలు వాడనావికుడు ఆ పని చేయొచ్చు? అసలు వాడనావికుడు పని ఏంటి? వాడన ప్రమాదం నుండి ఎలా తప్పించాలో చూసుకోవాలి. రెండు, ఇంకోటి ఏంటో తెలుసా, వాడనావికుడు ఎలా తప్పించాలో చూస్తుంటే మిగతా పనులు చేయాల్సిన పనులు చేయాలి. వీడు వాడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ ఒక వాడనావికుడు మన జీవిత నావలకు నావికుడు, మన నాయకుడు, దేవునికి మహిమ కలుగునుగా. వాడు అడుగు భాగానికి వెళ్ళారు, విడితే వెళ్ళారు. మామూలు వాడనావికుడు అయితే పడుకున్న వాళ్ళు లేపుతున్నాడు అసలు. ఎందుకంటే 100 మంది అడుగుతున్నారు అనుకోండి, కేకలేస్తుంటే 101 గోల మొదలవుతుంది మళ్ళీ. అందుకే లేపకూడదు, పడుకొని ఎవరో వీడికి పట్టుకోవాలి. కానీ లేపాడు. ఎలా? ఓ నిద్రపోతా నీకేమి సంభవించినది, లే అన్నాడు. ఓ లేపితే లేపాడండి. బాధ్యతను గుర్తు చేశాడు ప్రవక్తకి. బాధ్యత ఏమని? లేచి నీవు నీ దేవునికి ప్రార్థన. అలా ఒక ప్రవక్తని తట్టి లేపి బాధ్యతను గుర్తు చేసిన వాడనావికుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు వారే. మన జీవిత నావలకు నావికుడు ఆయన, మన నాయకుడు ఆయన, మన దరి, మన గురి, మన అధికారి, మన ఉపకారి, మన సహకారి, మన కాపరి, మన ఊపిరి, మన మేపరి ఆయన. కనుక నేనేం చెప్తున్నాను మీకు అంటే, ఆ చేప మంచి చేప. ఆ చేప మంచి చేప అనడానికి కారణం 7 లక్షణాలు ఉన్నాయి ఆ చేపలు. ఆ 7 లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, ఆ చేప దేవుని మాటను విన్నది. నేనంటాను, ఆ చేపలో ఉన్న 7 లక్షణాలు ఏ విశ్వాస అయితే ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కూడా మంచి చేపలుగా ఎంచబడతారు. వాళ్ళు యుగాంతమందు గంపలలో చేర్చబడతారు. ఆ చేపలు, మంచి చేపలు పరలోకానికి చేరతాయి. స్తోత్రం చెప్పండి. మరి మంచి చేపలుగా మనం ఉండాలంటే యోనా గ్రంథంలో ఉన్న చేపలో ఉన్న 7 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, దేవుని మాట విన్నది ఆ చేప. వినరా? మీరు దేవుని మాట వింటున్నారా? వినుటకు మనం వేగిర పడాలని వాక్యం చెబుతోంది కదా. దేవుడు తన దయా సంకల్పము చెప్పున సత్య వాక్యము మూలంగా మనల్ని కనిన కనుక వినుటకు మీరు వేగిరపరుడు. ఏం వినటానికి? కనిపించిన కథలు వినటానికి, చెడు మాటలు వినటానిక? దేవుని మాటలు వినటానికి మనం వేగిరపడాలి. త్వరగా చెప్పేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. పూర్తిగా విశ్లేషణగా, వివరణాత్మకంగా, విపులంగా చెప్పడానికి సమయం చాలు కనుక త్వరగా ఈ 7 పాయింట్స్ మీ హృదయానికి అందిస్తాను దేవుని పనివాడిగా. ఒకటి, దేవుని మాట విన్నది, వినుటకు మనం వేగిరపడాలి. బైబిల్ ఏం చెప్తుంది? చెవి యొక్కి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే వినకపోతే చస్తాం. చస్తామంటే పెట్టులో పెట్టి ఊరుకుతారని మోసేస్తారని కాదు, ఆత్మీయతలో చచ్చిపోతాం. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించునని, బ్రతుకునని బైబిల్ చెబుతోంది. మనం ఆత్మస్థితిలో బ్రతకాలి, ఆత్మీయతలో బ్రతకాలి. మనం జీవం కలిగిన వాళ్ళంగా, జీవం కలిగిన సంఘంగా ఉండాలంటే దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు తినాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు వినే లక్షణం ఉంటే సంగమా నీవు మంచి చేపల గుంపువి. మొట్టమొదటి లక్షణం ఏమిటి? దేవుని మాట వినాలి. ఏ పరిస్థితుల్లో అయినా దేవుని మాట వినాలి. కొన్నిసార్లు దేవుని మాటలు చేదుగా ఉంటాయి, అయినా విని స్వీకరించాలి. ఔషధం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, తెలుసా మీకు? ఇక్కడ ఒక విషయం మీకు చెప్పి తీరాలంటే, చాలా విషయాలు ఆపేస్తున్నాను, ఇది మాత్రం చెప్పాలి. మారా నీళ్ళు మధురంగా మారటం తెలుసు కదా మీకు. కానీ మీకు తెలియాల్సిన విషయం, కావాలని దేవుడు ఆ నీళ్లను చేదుగా ఉంచారు. ఎందుకో తెలుసా? ఆ నీళ్లు ఔషధ గుణం కలిగిన నీళ్లు. ఆ నీటిలో ఔషధం ఉంది. ఆ ఔషధం ఎంత గొప్పదో తెలుసా అండి? ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ ఔషధం లభ్యం అవుతుందండి. ఎంత గొప్పదో తెలుసా అండి? ఆ నీళ్లు తాగితే, ఆ నీళ్ల ద్వారా ఔషధం మనిషిలోకి వెళ్తే ఎంత దూరం పరిగెట్టినా, ప్రయాణం చేసినా వాళ్ళకి అలసటే రాదట. అందుకని ఆ ఔషధాన్ని ఈ స్పోర్ట్స్ పోటీల్లో ఎవరు స్వీకరించకుండా దాన్ని నిషేధించారు. ఎందుకంటే అది అలసట రాదు మనిషికి, ఇంకా నీళ్ళు తగ్గి. అలాంటి ఒక ఔషధాన్ని దేవుడు పెట్టారట. చేదుగా ఉన్నా సరే ఆ నీళ్ళను కనుక వీళ్ళు త్రాగగలిగితే అసలు వాళ్ళకి మార్గాయాసం కలిగేదే కదట. వాళ్ళ కోసమే ఔషధ గుణాలు కలిగిన నీళ్లను దేవుడు పెడితే అవి చేదుగా ఉన్నాయని వద్దన్నారు. సరేలే ఏం చేస్తాం అని దేవుడు ఆ మారా నీళ్లను మధురముగా
మార్చేశారు. నిజంగా చేదు నీళ్లు తాగుంటే అరసటే ఉండేది కదా. చెప్పండి, ఔషధం ఎలా ఉంటది? చేదుగా ఉంటది. యేసయ్య మాటలు కూడా కొన్నిసార్లు చేదుగా ఉంటాయి, కానీ చీర్చుకుంటే నీ ఆత్మకు ఆరోగ్యం కలుగుద్ది. ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి, చేర్చుకోవాలి. నెంబర్ 1 పాయింట్. ఆ చేప దేవుని మాటలు విన్నది, విని చేర్చుకోండి. రెండవది, ఆ మాట ప్రకారం చేయాలి. ఆ చేప దేవుని మాట వినటమే కాదు, విని వదిలేలా, విని ఆ ప్రకారంగా పైకి వచ్చేసింది. మనం కూడా దేవుని మాట వినే వారంగా కాదు, విని ఆ ప్రకారంగా చేసే వాళ్ళంగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని వింటే సరిపోదు, ఆ ప్రకారంగా నడవాలి అన్నట్లుగా దేవుని మాటలు వింటే సరిపోదు, ఆ ప్రకారంగా మనం నడవాలి. అంటే దేవుని మాటల బాటలో మనం ముందుకు నడవాలి. ఇది రెండో విషయం, త్వరగా చెప్పేస్తున్నాను. 1 వినాలి, 2 ఆ ప్రకారంగా చేయాలి. ఈ చేప దేవుని మాటను విన్నది, 2 ఆ ప్రకారంగా చేసింది, పైకి వచ్చింది. 3వది, ఆ చేప ప్రాణాలకు తెగించింది. ఎందుకు? ఇంకా సముద్రం నిమ్మలించలా, యోనా గారిని ఇంకా క్రింద పడేలా, సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది, ప్రమాదం ఇంకా అలాగే ఉంది. ప్రమాదం ఉన్నా పైకి వచ్చేసింది ఆ చేప దేవుని మాట మేరకు. ప్రాణ భయం చేత దాక్కున్న చేప ప్రాణాలకు తెగించి పైకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘమా, దైవజనులారా, దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రాణాలకు తెగించాలి. అవసరమైతే ప్రాణాలకు తెగించినంత మాత్రాన మన ప్రాణం పోదు. శద్రక మేషక అబేద్నెగోలు ప్రాణములకు తెగించారా లేదా? తెగించారు. నెబుకద్నెజరు రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వని చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండముల నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. రక్షించకపోతే చావనైనా చస్తాం గాని ఆ ప్రతిభకు మేము నమస్కారం చెయ్యం అన్నారు. చెయ్యం అన్నారు. వేసేంద్ర అగ్ని గుండంలో అన్నాడు నెబుకద్నెజరు. వేసేశారు. తీసుకెళ్లి వేసినోళ్ళు సచ్చారు, కానీ వేయబడిన వీళ్ళు మాత్రం సాగలేదు. ఏం జరిగింది? బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు ఒక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు ఒక్కనందున. పట్టి బంధించి రాదు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాదు అగ్నిలో పడవేసి, నాకు వాటికి వస్తేనా ఓ భక్తుల రాజు రమ్మని పిలువలేనా, నాకు వాటికి నడువలేనా ఓ భక్తుల రాజు రమ్మని పిలువలేనా. భయము చందక నీవు దిగులో చందక, భయము చందక నీవు దిగులో చందక, నీవు జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుల ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. వేలాది దూతల్లో గరుడు ఒక దూత రూపంలో దేవదేవుడే అగ్నిగుండంలోకి దిగి వెళ్ళగా ఆ 3 అగ్నిగుండం ఆహ్లాదకరంగా మారిపోయింది. అగ్ని బలము చల్లారిపోయింది. అగ్ని బలము చల్లారిపోయి కనీసం వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాళ్ళ. ప్రభు ఏమన్నారు? మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. నాకు తెలియకుండా 1 కూడా రాలదననే. అంటే అర్థం ఏమిటి? ఎవడు లేడు అని ఆ మధ్యలో పూరించుకోండి. అది ఎవడు, భయపడకండి. ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన లేడు. అర్థమైంది మీకు? అది లెక్కించబడ్డాయి. నాకు తెలియకుండా 1 కూడా రాలేదన్నాడే. రాలేదంటే ఆయన అనుమతి ఉందంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాదు. ఎందుకు మాట చెప్పాను? ప్రాణాలకు తెగించినంత మాత్రాన వాళ్ళ ప్రాణం పోయిందా? పోలా. ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు, ప్రభు పని కొరకు నిలవబడితే, నిలిస్తే, ఫలిస్తే, జ్వలిస్తే గెలుస్తాం. అంతే. దేవుని కొరకు జీవిస్తాం. మనం ఎప్పుడు కంగారు పడకూడదు. కనుక ప్రాణాలకు తెగించినంత మాత్రాన ప్రాణం పోదు. ఒకవేళ పోయింది లాభం, ఒకవేళ పోయింది చావైతే జీవించునది నేను కాదని, నాయందు క్రీస్తే జీవించెనని, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఎవరు పలికారు?
పౌలు గారు, దేవునికి మహిమ కలుగునుగా. పౌలు పలికినట్లు పలికేవారేరి మనం అవ్వాలి. దేవునికి స్తోత్ర. అవైతే లాభం మేలంతే. ఎక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెలుస్తాం. అసలు హతసాక్షుల చరిత్రలు చదివితేనండి మన ప్రాణం చాలా చిన్నదిగా కనబడుతుంది. మనకి హతసాక్షుల చరిత్ర చదివితే మన ప్రాణం చాలా చిన్నది కనబడుతుంది. ఒక్క మాట చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక తల్లిని బిడ్డని బంధించారు. బిడ్డ ఈ సైజు చిన్నోడే, తల్లి అవనస్తురాలే, చిన్న వయసులో పెళ్ళైంది ఆవిడకి. మంచి విశ్వాస ఆవిడ్ని ఆ పిల్లోడిని పట్టుకుపోయి ఆవిడ్ని ఎన్ని విధాలుగా హింసించారు, అన్ని విధాలుగా హింసించారు. ఒక గ్రూపు హింసించి యేసు దేవుడు కాదని చెప్పి వదిలేస్తా ఉన్నారు. నేను చెప్పనండి ఆవిడ అన్ని హింసల పాలే కూడా చెప్పను. ఇంకొకసారి ఆ పిల్లోడిని ఏం చేశారంటే వెంటనే చాకులతో చర్మం చెక్కేస్తున్నారు, పెన్సిల్ చెక్కినట్టుగా. ఆ పిల్లోడిని చర్మం చెక్కేస్తూ అడుగుతున్నారు, ఇప్పుడైనా చెప్పి యేసు దేవుడు కాదని, లేకపోతే మీ పిల్లోడిని చంపేస్తామన్నారు. అప్పుడు ఆ తల్లి ఆమె శక్తినంతా కూడగట్టుకుని వాళ్ళ అబ్బాయి అమ్మ చూసి అరుస్తున్న వాళ్ళ అబ్బాయి అమ్మ చూసి, ఒరే బాబు, ఒక అరగంట భరించరా బాబు, చచ్చిపోతావు. ఒక అరగంట భరించరా బాబు, చనిపోతావు. ఎక్కడ మూసిన కన్నులు యేసయ్య దగ్గర తిరుగుతావురా అని చెప్పి జరిగిన విషయాలు ఇవి. ఆశ్చర్యపోతాం హతసాక్షుల చరిత్ర చూస్తాం. చావు అయితే లాభం మేలు. ఏదేమైనా ప్రాణాలకు తెగించి నిలవబడాల దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పని నిమిత్తమై ఆ చేపలాగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వ లక్షణం, 1 విన్నది, 2 ఆ ప్రకారం చేసింది, 3 ప్రాణాలకు తెగించింది. లక్షణం మనలో కూడా ఉన్నది. 4వది ఏమిటంటే ఆ చేప దెబ్బలు భరించింది. పైకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నారు, యోనా అనే నా ప్రవక్తను వాళ్ళని బయటపడేస్తారు, జాగ్రత్తగా మింగి కడుపులో దాచుకుని ఒడ్డును కక్కి అన్నారు. అంతేగాని ఏ సమయానికి, ఏ ముహూర్తానికి, ఏ క్షణంలో పడేస్తారు, ఎటువైపు నుండి పడేస్తారు చెప్పండి ఆయన. చెప్పాలి, తనకు చెప్పాడు అంతే. అప్పుడు ఆ వాటి కొంతమంది అండి క్లియర్ గా చెప్పు అంటారు కదా. క్లియర్ గా చెప్పడానికి ఇదేమన్నా స్కూల్లో పాఠం ఎట్లా? అసలు ఇప్పుడు చెప్పే పాఠాలు కూడా పిల్లలకు అర్థం కావట్లేదులే. అన్ని డబ్బులు పెట్టి, లక్షలు పెట్టి పిల్లల్ని స్కూల్కు పంపించడమే కాకుండా ఇంటికి వచ్చాక ట్యూషన్ పెట్టించాల్సి అవుతుంది. కొన్నిసార్లు స్కూల్లో టీచర్స్ కంటే ట్యూషన్ చెప్పే టీచర్స్ ఈ బెస్ట్. అవునా కదండి? మరే అదొక దారుణం అయిపోతుంది అనుకున్నామంటే. దేవుడు కొన్నిసార్లు మనం తెలుసుకోవాలని కొన్ని విషయాలు మనకి వదిలిపెట్టేస్తారు. తెలుసుకోవాలంటే పడేస్తారు, మింగి ఒడ్డును కట్టి కడుపులో దాచుకుని అన్నారు. ఆ వాడ చుట్టూ తిరిగేస్తుంది చేప. ఎప్పుడు పడేస్తారా, ఎటువైపు పడేస్తారా, నోట్లో లోపలికి తీసుకుని కడుపులో దాచుకుని ఒడ్డును కక్కేద్దాం తిరిగేస్తుంది. ఇలా వాడ చుట్టూ తిరిగేస్తుంటే ఆ పెద్ద చేప చూసారా, వాడ చుట్టూ తిరిగేస్తుంటే ఇలా యోనా గారిని పడేయకుండా బరువైన వస్తువులన్నీ బయట పడేస్తున్నారు. అవి వచ్చి ఎవరి మీద పడుతున్నాయి? చేప మీద. పదునైన వస్తువులు, బరువైన వస్తువులు వచ్చి పడుతుంటే చర్మం చీరుకుపోయి, చర్మం చిట్లిపోయి ఎంత బాధపడుతుందో. దెబ్బలు భరిస్తుంది ఆ చేప. ఉప్పు నీళ్ళు వచ్చి దెబ్బలు తగులుతుంటే ఇంకెలా ఉంటుందండి? ఆ దెబ్బలన్నీ భరించిందండి ఆ చేప. నువ్వు దేవుని కొరకు ఏం భరిస్తున్నావు? యేసయ్య మన కొరకు 1 తక్కువ 40 దెబ్బలు భరించారు. మీకు తెలుసా, ఈ భూప్రపంచంలో 7,000 రకాల రోగాలు ఉన్నాయి. 7,000 రకాల రోగాలు మనిషి శరీరంలో 39 చోట్ల దాడి చేస్తాయి. 7,000 రకాల రోగాలు, 7,000 విధాలు కాదు. ఎందుకంటే రకాలు వేరు, విధములు వేరు. జ్వరం ఉందనుకున్న ఒక రకం, అందులో పలు విధములైన జ్వరములు ఉన్నాయి. క్యాన్సర్ ఉందనుకున్న ఒక రకం, అందులో పలు విధములైన క్యాన్సర్స్ ఉన్నాయి. తలనొప్పి ఉందనుకున్నది ఒక రకం, అందులో కొన్ని విధములైన తలపోట్లు ఉన్నాయి. ఆ విధములన్నీ లెక్క వెళ్తే లక్షల్లోకి వెళ్తుంది సంఖ్య. కానీ ప్రాముఖ్యంగా చూస్తే 7,000 రకాల రోగాలు ఉన్నాయి. ఈ 7,000 రకాల రోగాలు మానవ శరీరంలో 39 చోట్ల దాడి చేస్తాయి. మానవ శరీరంలో 39 చోట్ల దాడి చేసే 7,000 రకాల రోగాల బారి నుండి మనల్ని విడిపించడానికి 39 కొరడా దెబ్బలు భరించిన పరమ వైద్యుడు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. బైబిల్ చెబుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనల్ని స్వస్థపరచడానికి దెబ్బలు భరించాడండి యేసయ్య. నువ్వేం భరిస్తున్నావు? దేవుడు చెప్పిన పని చేయటానికి చేప దెబ్బలు భరించిందండి. నువ్వేం భరిస్తున్నావు? కనీసం ఈ సభల ఖర్చులో కొంత భరిస్తున్నావు నువ్వు? ఓ మాట భరించలేవు. దైవజనుడు ఏదైనా గద్దించి ఒక మాట అంటే మొహం 3 రకాలుగా పెట్టేస్తావు. కొరియా కోతిలాగా, చంబల్లో వెళ్ళు, బందిపోట్లాగా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా, వడదెబ్బ తిన్న ఉడతలా పెట్టేస్తావు మొహం.
పెట్టేసి నన్ను అన్నారు. చిన్న మాట భరించలేవు కొంకనక్క నువ్వు. ఎన్ని దెబ్బలు భరించింది ఆ చేప. యేసయ్య మన కొరకు ఎన్ని దెబ్బలు భరించాడు. కనీసం నువ్వు ఖర్చు భరించగలవా దేవుని పనిలో? ఇంత మంచి సభలు పగవరాత్రి జరుగుతున్నాయి కనుక ఇందులో చాలా ఖర్చు ఉంటుంది కనుక నా వద్దుగా నేను చేస్తానండి. ఇంత పరిచర్య జరుగుతుంది, సంఘ పరిచర్య నీ సంఘంలో. అయ్యా ఇది నేను కొంటానండి, ఈ ఖర్చు నేను భరిస్తానని ముందుకు రాలేవా? దేవుని కొరకు ఏదైనా భరించే లక్షణం సంఘం కలిగి ఉండాలి, దైవజనులు కలిగి ఉండాలి. స్తోత్ర. చాలా వివరాలు ఉన్నాయి, చెప్పండి. ఇంతే మరి సాయంత్రం అయిపోతుంది. ఎప్పటికీ టైమే. ఎన్నోది ఇది? 4. దెబ్బలు భరించింది ఆ చేప, మనం కూడా భరించాలి. దేవుని కొరకు ఏదైనా భరించాలి. దెబ్బలైనా, మాటలైనా, ఖర్చులైనా భరించాలి. ఎన్నోది ఇది? 4. 5వది, యోనా గారిని పైనుండి పడేశారండి. వెంటనే ఆ చేప జాగ్రత్తగా యోనా గారిని మృంగి కడుపులో దాచుకుందండి. ఎందులో దాచుకుంది? దైవజనుని కడుపులో దాచుకుందండి ఆ చేప. 5వ విషయం, దైవజనుని కడుపులో దాచుకుంది. సంఘమా, దైవజనుని కడుపులో దాచుకునే సంఘమేనా నువ్వు? దైవజనుని కడుపులో దాచుకుంటే కొంతమంది కడుపులో దాచుకుంటాం అంటే అంత ప్రేమగా మేము చూసుకుంటాం అని అర్థం. అలాంటి సంఘానివేనా? అలాంటి విశ్వాసమేనా నువ్వు? నేను విన్నాను, దైవజనుని తాతయ్య గారు, మా అమ్మగారు చక్కటి సేవ చేశారట ఈ ప్రాంతంలో. ఏమండి, తర్వాత వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో చేసి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ తర్వాత ఆ భారాన్ని, ఆ పరిచర్యను దేవుడు దైవజనుడి యొక్క మనవడి గారికి అప్పగించారు. ఆయన దేవుని పనిలో కొనసాగుతున్నారు. బాగా వినండి, మనం దైవజనుణ్ణి అంటే వారి మనవడి గారిని తాతగారితో పోల్చి ప్రతి విషయంలో మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకంటే నైపుణ్యత అనేది ఒక్క పూటలో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు కదా. ఇదిగో పలానా దైవజనురాలు ఎంత పరిచర్య చేశారు నమ్మకంగా. వారి మనవడు ఇప్పుడు సేవను కొనసాగిస్తున్నారు. వారు మనల్ని ఎంత ప్రేమించారో మనం వాళ్ళ మనవడిని అంత ప్రేమించాలి. దైవజనులు ఎంత కడుపులో పెట్టుకుని సంఘాన్ని దాచుకుని ఆదరించారో మనం ఈ దైవజనులు అంత చక్కగా కడుపులో పెట్టుకుని దాచుకోవాలి, చూసుకోవాలి అనే లక్షణం సంఘానికి ఉండాలండి. దైవజనుడే. వయస్సు చిన్నది కావచ్చు, దైవజనుడే. దైవజనుడు మీ తాత కావచ్చు, దైవజనుడు మీ నాన్న కావచ్చు, దైవజనుడు నీకు అన్న కావచ్చు, దైవజనుడు నీకు తమ్ముడు కావచ్చు, దైవజనుడు నీకు స్నేహితుడు కావచ్చు, దైవజనుడు నీకు బామర్ది వరుస కావచ్చు, దైవజనుడు నీ ఇరుగు పొరుగు కావచ్చు, దైవజనుడు నీకు పరిచయస్తుడు కావచ్చు. దైవజనుడు నీకంటే తక్కువ చదువుకున్నవాడు కావచ్చు. దైవజనుడే. ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. మోషే గారిని నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నారు. ఆ అధ్యాయంలో నుండి ఇశ్రాయేలీయులు 7 తప్పులు చేశారు. ఆ 7 తప్పులు ఒక తప్పు ఏంటో తెలుసండి? మోషే అనువాడు ఏమాయనో అన్నారు. దైవజనుని వాడు, వీడు, గాడు, డాడు అనొచ్చా? ఎగిరిపోద్ది మళ్ళీ. వాడు, వీడు, గాడు, డాడా, డీడు అన్నందుకు సచ్చారా లేదా? నా సేవకుణ్ణి ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లే. దైవజనుడే. పాటలు పాడటం రాకపోవచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు. సర్వసాధారణంగా సార్వత్రికంగా చెబుతున్నా, ఒకవేళ ప్రసంగికులు అంత గొప్పగా ప్రసంగాలు చేయలేకపోవచ్చు, దైవజనుడే. ఎందుకంటే ప్రార్థనా పరుడై ఉంటే చాలు దైవజనుడు. నా దృష్టిలో పాటలు పాడే వాళ్ళ కంటే, ప్రసంగాలు చేసే వాళ్ళ కంటే ప్రార్థనా పరులే గొప్పవాళ్ళు. ఒకవేళ పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు 100% గొప్ప అయితే, ప్రార్థనా పరులైన దైవజనులు 100% గొప్పవాళ్ళు. ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు, పాటలు పాడేవాళ్ళు కాదు. అధికంగా ప్రపంచానికి కావలసింది ప్రార్థనా పరులు. ఈ దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తున్నారా లేదా? నీ కోసం కనిపెట్టుకుని ఉంటున్నారా లేదా? అది చూడాలి. కానీ ఫలానా ఆయనలాగా చెప్పడు, ఫలానా ఆయనలాగా పాట, నువ్వు గొప్పగా పాడేస్తావు. మరి
100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహమ గొప్పగా పాడేస్తాం. కనుక ఇలాంటి వాటి చేత దైవజనుడిని కొలవటానికి చూయటానికి ప్రయత్నం చేయొద్దు. దైవజనుడే కానీ వారి సామర్థ్యతను బట్టి దేవుడు వారిని వాడుకుంటారండి. సొలొమోను గారు బంగారు డాళ్లు చేయించాడని బైబిల్లో, వాళ్ళ కుమారుడు ఎత్తడి డాళ్లు చేయించాడని ఈ డాళ్లే కదా, బంగారం ఇది ఎత్తడే, అంత మాత్రం డాలు కాకుండా పోద్దా? మరి ప్రతి ఓడిని సొలొమోను గారితో పోలిస్తే ఎలాగా? కానీ గుర్తుంచుకోండి, ఆ దైవజనులను దేవుడు పిలిచి ఏర్పరిచి నియమించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఘనంగా బలంగా ఉన్నతంగా వినియోగించుకుని కొన్ని వేల మందిని దేవుని కొరకు వారు సంపాదించేలాగా దేవుడు చేశారు. దేవుడు వారిని తన వద్దకు తీసుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారి మనవడు గారికి ఇచ్చారు కనుక లేనిపోని కంపారిజన్స్ చేయకుండా మనం ఏం చేయాలి? చేపను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. యోనా గారు ఎవరో, ఎలాంటి వారో, ఏం చేస్తారు చేపకి ఏమన్నా తెలిసాడు బాబు, కానీ కడుపులో దాచుకుందా దైవజనుడిని. ఈ లక్షణం సంఘానికి ఉండాలి. ఎన్నవది దైవజనుడు కడుపులో దాచుకుని చూసుకున్నామా? దైవజనుడికి ఎన్నో కష్టాలు ఉంటాయి, మీకు తెలియదంట. మీ కొరకు ప్రయాసపడతారు. మీరు చాలా మంచి వాళ్ళని మీకు ఈ మాటలు చెప్తున్నాను. దైవజనుడు కడుపులో పెట్టి దాచుకునే సంఘం ఉండాలి. ఇంకా 6వది ఏంటో తెలుసా? 3 దినాలు ఏమీ తినలేదు. ఏమన్నా తింటే మనోడు కూడా అయిపోతాడు లోపల. ఏమీ తినలేదు అంటే 3 రోజులు ఉపవాసం ఉందండి. ఆ చేప ఉపవాసం ఉన్నామా మరి ఈరోజు? ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కొండల వైపు కాదండి అన్నం, కొండల వైపు కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ముగింపులోకి వచ్చేవులే, ఇంకోసారి పిలవకుండా బాబు అంటారు. ఏం పర్లేదు. ఎందుకంటే నాకు ఖాళీ ఉండదు అసలు. పైగా నేను ఒక చోటకి పెడితే మళ్ళీ వాళ్ళు పిలవాలని ఎప్పుడు నేను ప్రసంగం చేయను, ఉన్నది కూడా చెప్పి వెళ్ళిపోతాను. సరే, 6వ విషయం, 3 రోజులు ఉపవాసం ఉంది. పిల్లల ఉపవాసం వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయని. కానీ ఖచ్చితంగా సంఘం ఏం చేయాలి? ఉపవాసం. దైవజనులకు సంఘానికి కూడా ఉపవాస దీక్ష చాలా అవసరము. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండాలి, మంచిది. బలారాధనకు ముందు 2 రోజులు ఉపవాసం ఉండి బలలో పాలు పంపులు పొందితే చాలా మంచిది. అలాగే సంవత్సరానికి ఇన్ని రోజులని మనం పెట్టుకుని ఉపవాస దీక్ష చేయడం మనకి చాలా మంచిది. ఎందుకంటే ఉపవాసం వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఇంకా తెలియటానికి యూట్యూబ్ లో ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితమే ఉపవాసములు 3 విధములైన ఉపవాసములని ఒక అంశం రిలీజ్ చేశాను, చూడండి కావాలంటే. జాన్ మంగాచార్యులు అఫీషియల్ ఉంటారు ఛానల్, అందులో ఉపవాసాల యొక్క పరిపూర్ణ వివరణ చెప్పి పెట్టాం, అప్లోడ్ చేసాం. వినండి, మీకు తెలిసిపోద్ది ఉపవాసాలు అంత గొప్పవి మన జీవితంలో. స్తోత్ర విస్తరించి మాట్లాడడం అది వింటారు కాబట్టి. కనుక ఉపవాస దీక్ష అనుభవం మనకి మేలు. యేసయ్య కూడా ఏం చేశారు? భక్తులు కూడా ఏం చేశారు? ఉపవాసం చేశారు. కనుక మనం ఉపవాస దీక్ష చేయాలి. 3 రోజులు ఉపవాసం ఉంది ఆ చేప, మనం ఉండకపోతే ఎలా? ఎన్నవది ఇది? 6వ, త్వరగా చెప్పేస్తాను. 7వది, ఆ చేప ఒడ్డుకు చేర్చింది. ఎవరిని? యోనా గారిని ఒడ్డునకు చేర్చింది. 7వ విషయం అంటే ఈ చేప ప్రయాణం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరింది. చేర్చవలసిన వారిని ఒడ్డుకి చేర్చింది. తన ప్రయాణమును తుదముట్టించింది. 7వ విషయం ఇది. పౌలు గారు అన్నారు, మంచి పోరాటం పోరాడను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది. పరుగును తుదముట్టించాలి మనం. ఈ లక్షణం ఉండాలి. సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, హల్లెలూయా. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. ఏమని? సాగిపోదును. సాగిపోకుండా, ఆగిపోతే మంచిది కాదు కనుక ఆగిపోకుండా మనము సాగిపోవాలి. గురి యొద్దకు చేరిపోవాలి. ప్రభువిచ్చే బహుమానాలు పొందుకోవాలి. అందుకొరకు అలు పెరక వెనుదిరక ప్రభు వైపు చూస్తూ ముందుకే సాగాలి. ఈ గుణం మనలో ఉండాలి. ఆ చేప ఎక్కడ నాగిందా? అన్ని దెబ్బలు తగిలినా. అంత ఇబ్బంది అయినా ఆగిందా? ఆగితే ఏమైపోతాడు మనడు? చచ్చిపోతాడు. ఒకే చేప చచ్చిపోయినాక ఉంటాడు మనడు? ఒడ్డుకు చేర్చిందండి. తన ప్రయాణాన్ని తుదముట్టించింది. దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
ఈ లక్షణం మన జీవితానికి చాలా అవసరం. ఎందుకు చెప్పానమ్మా? 7 వివరించాలంటే ఇది ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి వివరించలేదు. టూకీగా 7 మాటలుగా చెప్పాను. ఈ వివరణ అంతా మీకు గుర్తుంటుంది కదా. గుర్తు లేకపోతే చక్కగా రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఉంటది. బెతెస్దా మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఉంటది. చక్కగా మీరు చూచి విని మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. చక్కగా మననం చేసుకుని నెమర వేసుకోండి. మంచి చేపలుగా మాత్రమే ఉండాలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి చేపలుగా ఉంటే గంపల్లో చేర్చబడతాం. మంచి చేపలుగా ఉంటే ప్రభువుని ఎదుర్కొనే పరలోకానికి చేరతాం. మనం మంచి చేపలుగా ఉండాలి, చెడ్డ చేపలుగా ఉండాలా? మనం ఉన్నావా? తనలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవా, నేను మంచి చేపగా ఉంటానయ్యా అని చెప్పండి. యోనా గ్రంథములో ఉన్న చేపలో ఉన్న 7 లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు మంచి చేప. మంచి చేప, మంచి చేప. అటువంటి మంచి చేపగా ఉంటానన్న వాళ్ళు మీ చేతులు చాపి చూపండి. నేను మంచి చేపగా ఉంటానన్న వాళ్ళు చేతులు చాపి చూపండి. నేను మంచి చేపగా ఉంటాను అన్న వాళ్ళు చేతులు చాపి చూపండి. నేను మంచి చేపగా ఉంటానన్న వాళ్ళు మీ చేతులు బాగా పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. స్తోత్ర 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 స్తోత్ర. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలైన మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైన ఉపదేశం అందరితో మీరు పలికారు. ఓ తండ్రి, ఉజ్జీవ సభ ద్వారా నీ దాసుడు బలపరిచి ఓ తండ్రి నీకు స్తోత్రం ఉండాలి. ఈ లోకం వైపు ఉండగా ప్రతి ఒక్కరు నాయన తండ్రి వ్యర్థమైన వాక్యంలో మనసు పెట్టగా ఇదిగో నాయన తండ్రి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు మంచి చేపలే ఉన్నటువంటి నాయన 7 లక్షణాలు కలిగి నీలో నమ్మకంగా ఉండి నాయన తండ్రి పరలోకంలో చేర్చబడ్డానికి కృప ఇచ్చి ఆయనతో నింపడి అద్భుతంగా నాయన తండ్రి ఉదయకాల మధ్యాహ్న సభలో నాయన అద్భుతంగా మీరు జరిగించుకున్నారు. ఇంకా నీ దాసుడు బలపరచండి. అనేక దేశ విదేశాలు ఇంకా బహుబలముగా మీరు వాడుకోండి. అలాగే స్థానిక దైవజనుడు వారి పరిచయకు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఒక్క దైవజనుడు మీకు బలపడు. చేరు వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వృద్ధిలోకి నడిపించాలి. అలాగే ఈ రాత్రి జరుగుతున్న అద్భుతాలను కూడా జయప్రదంగా జరిగించి కృపలో బలపరచమని అసలు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. బెనడిక్షన్ జీవన్ రాజన్ ఇస్తారు. దయచేసి అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవరు దయచేసి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన సాపాటి విశ్వాసులను సకల పరిశుద్ధులకు సదా తోడేని ముందుకు నడిపించును గాక. థ్యాంక్ యూ. దేవుని వాక్కు చేత దీవింపబడిన ప్రతి ఒక్కరు చేతిలో 2 ఆయిల్ తట్టు చాచి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించారు. మీరు చప్పట్లు కొడుతుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మంచిది.